ఎందరికో 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 ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, ఈ దేశం ఎటుపోతుందో, బ్రతుకన్నది ఏమవుతుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో, మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. అవినీతికి అందలమొచ్చే, నిరుపేదల బాధలు హెచ్చే, అవినీతికి అందలమొచ్చే, నిరుపేదల బాధలు హెచ్చే, పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరిచిరి, పాలించుట మరిగిన దొరలు ఏనాడో ప్రజలను మరిచిరి, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. కష్టానికి ప్రతిఫలము కడగండ్లు కన్నీళ్ళు, కష్టానికి ప్రతిఫలము కడగండ్లు కన్నీళ్ళు, సోమరులకు దినదినము అత్తరులు పన్నీరు, సోమరులకు దినదినము అత్తరులు పన్నీరు, హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు, హక్కులకై నిలబడితే లాఠీలు తూటాలు, మన రక్తం పీల్చేటందుకు, మన రక్తం పీల్చేటందుకు ఉన్నోళ్ళ పోటీలు, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. ఉరి కంబాలెక్కారు చెరసాలల మ్రగ్గారు, ఉరి కంబాలెక్కారు చెరసాలల మ్రగ్గారు, ప్రాణాలు హారంగా దేశమాతకిచ్చారు, ప్రాణాలు హారంగా దేశమాతకిచ్చారు, ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికొచ్చిందో, ఆ వీరుల త్యాగ ఫలం ఎవరి చేతికొచ్చిందో, ఇన్నేళ్ల స్వాతంత్రం, ఇన్నేళ్ల స్వాతంత్రం మనకేమి ఇచ్చిందో, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా, ఈ దేశం ఎటుపోతుందో. పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదో, పై చదువులు చదివిన గాని ఉద్యోగం ఎందుకు రాదో, రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో, రోగాలు వచ్చిన గాని మందు చుక్క ఎందుకు లేదో, రైతులు పండించే పంటకు ఫలితం ధర ఎందుకు రాదో, రైతులు పండించే పంటకు ఫలితం ధర ఎందుకు రాదో, మేడి పట్టి దున్నేవాడికి, మేడి పట్టి దున్నేవాడికి సెంటు భూమి ఎందుకు రాదు, ఇప్పుడైనా యోచించండి ప్రగతి బాట పయనించండి, ఇప్పుడైనా యోచించండి ప్రగతి బాట పయనించండి, ప్రగతి బాట పయనించండి. ధన్యవాదాలు.
సోదరులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆన్లైన్లో వ్యవసాయ పంపు చెట్లు మీటర్లు రైతులకు ఉరితాళ్ళు అనే అంశంపై ఆన్లైన్ బహిరంగ సభ జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు పెట్టి రీడింగ్ తీసి బిల్లు చేసి ఆ బిల్లుని నగదు బదిలీ చేసి ఆ విధంగా రైతులు కరెంటు అందిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి బదులు నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి రైతులకు భారాన్ని మోపుతా ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి అంశం, రైతాంగానికి నష్టం. ఇప్పటికే అనేక సంఘాలు, అనేక సంస్థల ప్రముఖులు ఈ అంశం మీద స్పందిస్తా ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. రైతులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది, అవగాహన చేసుకుంటా ఉన్నారు. ఈ అంశాన్ని మరింత రైతాంగం దృష్టికి తీసుకెళ్లేదాని కోసం, వాళ్ళు చైతన్యవంతం చేసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని ఉపసంహరించుకోవాలని, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసుకోవాలని, గతంలాగే ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ ఆన్లైన్ బహిరంగ సభ జరుగుతుంది. ఈ ఆన్లైన్ బహిరంగ సభకు ముఖ్య వక్తలుగా ఆహ్వానించినటువంటి విద్యుత్ నిపుణులు కె అశోకరావు గారు, వారు ఢిల్లీ నుంచి ఆన్లైన్ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టు ఎన్ వేణుగోపాలరావు గారు, వారు ఆన్లైన్లో పాల్గొంటారు. ఈ సభ నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొంటారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రపు సూర్యనారాయణ గారు కూడా ఆన్లైన్ సభలో పాల్గొంటారు. వీరిని అందరినీ వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం. ఈ సభను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహరావు గారు అధ్యక్షత వహించవలసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సభలో సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి సిఐటి రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సిహెచ్ వెంకటేశ్వర గారు కూడా, వి వెంకటేశ్వర గారు కూడా వస్తున్నారు. వారు కూడా వచ్చాక వేదిక మీదకి వస్తారు. మన సభని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈ బహిరంగ సభ ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద రైతుల్ని వేధిస్తున్నటువంటి, మన రాష్ట్రానికే ప్రమాదకరంగా పరిణమించినటువంటి ఒక చర్య కేంద్ర ప్రభుత్వం పేరుతో, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకుంది. అదే రైతులు, ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి ఉచిత విద్యుత్కి విఘాతం కలిగే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంపు సెట్లన్నిటికీ, వ్యవసాయ పంపు సెట్లన్నిటికీ మీటర్లు పెట్టి నగదు బదిలీ పథకాన్ని కింద తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వం జీవో జారీ చేసింది. 22వ నెంబర్ జీవో అది. దాని తర్వాత మరో జీవో 68వ నెంబర్ జీవోని తీసుకొచ్చింది. దాని ప్రకారం శ్రీకాకుళం జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటూ మీటర్ల విషయం ప్రస్తావించకుండా అయినటువంటి బిల్లు మొత్తాన్ని డిస్కమ్లకు చెల్లించే విధంగా, ఏపీ ఈపీడీసీలకు చెల్లించే విధంగా ఒక జీవోను కూడా తీసుకొచ్చింది. ప్రభుత్వం చాలా ఆతృత దీని మీద వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వాదనలు తీసుకొచ్చింది. ఒకటి, నాణ్యమైన విద్యుత్తును ఇవ్వటానికి ఇటువంటి చర్యలు తప్పదు, దానికోసం మేము ఇది చేస్తున్నామని. రెండవది, పంపిణీని సిస్టమైజ్ చేయటం కోసం మాత్రమే చేస్తున్నాం తప్ప
రైతుల మీద భవిష్యత్తులో ఎలాంటి భారం పడదు, 30 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్తుని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. అయితే ఆచరణలో దీనివల్ల చాలా సమస్యలు వచ్చేట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఏమిటి ఇప్పుడు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, దానివల్ల వ్యవసాయానికి వచ్చేటటువంటి నష్టం ఏమిటి అనేటటువంటిది ఈరోజు మన రైతులు, మన రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ద్వారా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్లే విధంగా ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ సమస్య పూర్వాపరాల గురించి ప్రజలకు వివరించడం కోసమే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ నేపథ్యంలో ఈ ఆన్లైన్ లో ఈ బహిరంగ సభని ఏర్పాటు చేశాం. దీనికి వేలాది మంది రైతులు, ప్రజలు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి చూస్తున్న మీ అందరికీ మొట్టమొదటిగా అభినందనలు. ఈ సభలో ప్రసంగించడానికి ఇప్పటికే ఈ వేదిక మీద ఆన్లైన్ లోనూ ప్రముఖులు ఉన్నారు. శ్రీ కె అశోక్ రావు గారు, మన రాష్ట్రానికి సుపరిచితులైనటువంటి కేఎల్ రావు గారి కుమారులు, విద్యుత్ రంగంలో నిష్ణాతులు. వారిని మీరు వేదిక మీద ఆన్లైన్ లో చూస్తున్నారు, గమనిస్తున్నారు. అదేవిధంగా మరొకరు వేణుగోపాలరావు గారు, ఈ విద్యుత్తు అంశాల మీద లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు. వారు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. వారితో పాటు రైతు సంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య గారు వేదిక మీద ఉన్నారు. సీనియర్ నాయకులు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు గారు వేదిక మీద ఉన్నారు. మరో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ గారు త్వరలో జాయిన్ అవుతారు. ఈరోజు కీలక రంగమైనటువంటి సిఐటియు రాష్ట్ర నాయకులు శ్రీ ఏవి నాగేశ్వరరావు గారు మన ఏదో ఉన్నారు. ఇది ఈరోజు అశోక్ రావు గారు ప్రధాన ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత మన నాయకులందరూ క్లుప్తంగా ఉపన్యాసాలు సాగుతాయి. ముందుగా ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులు అశోక్ రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నన్ను మీరు ఈ ఆన్లైన్ లో పిలిచి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞత. అందరికీ నమస్కారము. నేను ఈ మీటర్ గురించి మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడదలుచుకున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏ రాష్ట్రంలో అయినా అది రాజ్యాంగం. రాజ్యాంగాన్నే తొలగించే ప్రభుత్వం ఇవాళ మన దగ్గర ఉన్నది. రాజ్యాంగం ప్రకారం విద్యుత్ శక్తి ఒక కన్కరెంట్ సబ్జెక్ట్. కన్కరెంట్ సబ్జెక్ట్ అనగా కేంద్ర ప్రభుత్వానికి దానిలో ఒక భాగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భాగం ఉంది. దాని ప్రకారం అసలు విద్యుత్ శక్తి మీ దగ్గర చేర్చటం రాష్ట్ర ప్రభుత్వం పని, కేంద్ర ప్రభుత్వం పని కొంచెం గైడెన్స్ ఇవ్వటం, ఆర్గనైజ్ చేయటం, ఆర్థిక సహాయతం చేయటం అటువంటివి. కానీ వీళ్ళు చట్టాల పైన చట్టాలు తీసుకురావటం, ఎటువంటి చట్టాలు తెస్తున్నారంటే ఈ రాష్ట్రం ఒక మున్సిపాలిటీ లాగా చేసేసి అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళేటట్టు. ఇప్పుడు ఇంకా చట్టం మార్చకముందే కేంద్రంలో ఉన్న ఆర్థిక బలం వల్ల ఆ ఆర్థిక బలాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలని ఆటలాడిస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మీటర్లు పెట్టి డిబిటీ తీసుకొస్తున్నాం అన్నారు. అది ఎందువల్ల చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వవు, మేము ఇది చేయబోతే డబ్బులు ఇవ్వవు, అందుకని మాకు డబ్బులు కావాలి, అందుకని చేస్తున్నాం అంటారు. ఎందుకంటే ఇంతవరకు
2020 సంవత్సరం యొక్క చట్టం ఇంకా పాస్ కాలేదు. ఈ చట్టంలో ఇవన్నీ ఉన్నాయి, ఈ మీటరింగ్, తర్వాత డిబిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చట్టం పార్లమెంట్ లో పెట్టలేదు. 11 రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. రెండోది, మన రైతాంగం వ్యవసాయం 4 స్తంభాల మీద నిలబడి ఉంది. గత 60 సంవత్సరాల నుంచి 4 స్తంభాల మీద నిలబడి ఉంది. మొదటి స్తంభం విద్యుత్ శక్తి, దాని గురించి మాట్లాడదాం. విద్యుత్ శక్తి, తర్వాత నీటి పారుదల, ఇరిగేషన్ సిస్టమ్స్. రెండోది విత్తనాలు, ఫర్టిలైజర్స్. మూడోది బ్యాంక్ నుంచి ప్రయారిటీ లెండింగ్. నాలుగోది మార్కెటింగ్. ఈ 4 స్తంభాలని కూలబెడుతున్నారు. మార్కెటింగ్ గురించి కొత్త కొత్త ఆర్డినెన్సెస్ వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ప్రయారిటీ లెండింగ్ యొక్క అర్థమే మార్చేశారు. ఇవాళ నేను ట్రాక్టర్ అమ్మినా కూడా ప్రయారిటీ లెండింగే. మా అబ్బాయిని అమెరికాకి చదవడానికి పంపించినా అదే ప్రయారిటీ లెండింగే. నేను ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీ రన్ చేసిన ప్రయారిటీ లెండింగే. ఒకప్పుడు ప్రయారిటీ లెండింగ్ అంటే ప్రజల కోసం ఇచ్చిన రుణాలు, లేకపోతే అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కోసం ఇచ్చిన డబ్బు, అది ప్రయారిటీ లెండింగ్. దాన్ని మర్చిపడేశారు, దానికి అర్థం లేకుండా. సీడ్స్ ఇప్పుడంతా మొన్సాంటో ఫర్టిలైజర్ సబ్సిడీస్ తీసేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ శక్తి, ఆ విద్యుత్ శక్తి గురించి మాట్లాడదాం. కాబట్టి ఇవాళ రైతు దగ్గర ఒక్కటే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే పోరాడాలి. పోరాడడం తప్పితే వేరే మార్గం లేదు ఇవాళ రైతు దగ్గర. విద్యుత్ శక్తి గురించి మాట్లాడదామన్నా, లేకపోతే అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నా, గత 40 సంవత్సరాలు అంటే 1960 నుంచి ఈ శతాబ్దికి 40 ఏళ్ల నుంచి ఇరిగేషన్ ఎక్స్పెన్షన్ కనుక మన ఆంధ్రాలో ఇరిగేషన్ ఎక్స్పెన్షన్ చూస్తే 13 లక్షల హెక్టార్ల నుంచి 16 లక్షల హెక్టార్లు ఈ కెనాల్ ఇరిగేషన్ పెరిగింది. అంటే 3 లక్షల హెక్టార్లు పెరిగింది. కానీ పంప్ సెట్ ఇరిగేషన్ 0.2 lakh హెక్టార్స్ నుంచి 11 లక్షల హెక్టార్స్, అంటే 2000 హెక్టార్ల నుంచి 11 లక్షల హెక్టార్లు ఈ పంప్ సెట్స్ వల్ల పెరిగింది. అన్నిటికంటే ఎక్కువ పెరిగినది పంప్ సెట్స్ వల్ల. ఇప్పుడు రైతు మనకి విత్తనాలు పండించి, లేకపోతే ధాన్యం పండించి మనకి సేవ చేస్తున్నాడు, లేకపోతే మాడి చేస్తాం. ఇవాళ మా చిన్నతనంలో అమ్మ తిండి పెట్టమంటే, బాబు నేను తిండి పెట్టలేను, ఎందుకంటే ఓడ రాలేదు అమెరికా నుంచి అనేది తల్లి. ఎందుకు ఓడలో మనకి తిండి వచ్చేది. 1959 1956 నుంచి 59 నవంబర్ 59లో 1 కోటి టన్ను వీట్, 2 లక్షల టన్ రైస్, 1.8 lakh టన్ కార్న్ అండ్ మేజ్, అవన్నీ అమెరికా నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ పరిస్థితి ఏమిటి? ఇవాళ పరిస్థితి ఏమిటంటే 50 మిలియన్ టన్స్ రైస్ ఎఫ్సిఐ గోడౌన్స్ లో కూడా ఉంది. 27.5 మిలియన్ టన్స్ వీట్ ఎఫ్సిఐ గోడౌన్స్ లో కూడా ఉంది. ఈ మార్పు ఎవరు తీసుకొచ్చారు? రైతులు తీసుకొచ్చారు. ఈ మార్పు ఎట్లా వచ్చింది? ఈ మార్పు రైతులు సాగు చేసి రైతులు వ్యవసాయం చేయటం వల్ల ఈ మార్పు వచ్చింది. మళ్ళీ మనం అమెరికా నుంచి ఈ రైస్ వీట్ ఇవన్నీ తెప్పించుకుంటామా, లేకపోతే మనం సాధించింది ముందుకు తీసుకెళ్తాం? అదొక అన్నిటికంటే పెద్ద ప్రశ్న. దీని తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే, రైతు యొక్క కష్టాన్ని ఎవరు దాన్ని చూడటం లేదు. ఈ రైతుల కోసం ఎటువంటి పాలసీస్
ఇండస్ట్రియలిస్ట్ కోసం చేసినటువంటి పాలసీస్ లాగా చేయకుండా ఇప్పుడు రైతు ఏదో ఒక బిచ్చగాడిలాగా వాడికి ఏదో సబ్సిడీ ఇస్తున్నామని పత్రికల్లో చూస్తే, పేపర్లలో చూస్తే పాపులిజం ఏదో రైతులకి మనం దోపిడీ చేసేసి వాళ్ళ ఓట్ల కోసం దోపిడీ చేస్తున్నట్టు ఒక ప్రాపగాండా. ఏమిటి, ఈ సబ్సిడీలు అన్ని తీసేయాలి, రోజు పేపర్లలో చూస్తే సబ్సిడీలు అన్ని తీసేయాలి, ఈ పాపులిజం అంతా ఎండ్ అవ్వాలి, కాస్ట్ ఆఫ్ సర్వీస్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి పేపర్ దాకా ప్రతి వాళ్ళు దీన్ని కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధాన్యం విద్యుత్ శక్తి వల్ల పెరగదు. రైతుకు విద్యుత్ శక్తి అక్కర్లే, ధాన్యానికి రైతుకి నీళ్లు కావాలి. నీళ్లతో ధాన్యం పెరుగుతుంది, విద్యుత్ శక్తితో కాదు. విద్యుత్ శక్తి ద్వారా నీళ్లు తీసుకొస్తాం మనం పైకి, కానీ విద్యుత్ శక్తి వల్ల ధాన్యం పెరగదు, విద్యుత్ శక్తి వల్ల బియ్యం పెరగదు, విద్యుత్ శక్తి వల్ల ఒక చెట్టు కూడా పెరగదు. విద్యుత్ శక్తిని ఉపయోగించుకొని మీరు కనుక నీటిని పైకి తీసుకొచ్చి నీటిపారుదల ఇరిగేషన్ కోసం ఉపయోగించుకుంటే అప్పుడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే దీన్ని విడగొడదాం. రైతుకి విద్యుత్ శక్తి అక్కర్లేదు, రైతుకు కావాల్సింది నీళ్లు. ఇది ముఖ్యమైన, అసలు ముందు దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. దీన్ని ఒక ముఖ్య అయిన అంశం కింద తీసుకుందాం. సరే, లేకపోతే ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? 2 విధాలు ఉన్నాయి, 3 విధాలు ఉన్నాయి. కెనాల్ నుంచి రావచ్చు. మా అమ్మగారి గ్రామం, మా నాన్నగారి గ్రామం రెండిట్లో ప్రకాశం బరాజ్ నుంచి సరాసరి కాటన్ ధర్మాన్ని సంవత్సరాల నుంచి ఈ ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నది, నీటి పారుదల ఉంది. ఆ కెనాల్ వల్ల ధాన్యం పెరిగేది, ఆ కెనాల్ వల్ల మేమందరం బాగుపడ్డాం. రెండోది ఏమిటి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, అది కూడా విద్యుత్ శక్తితో. కానీ అందులో ఏమిటి, ప్రభుత్వం విద్యుత్ శక్తికి ఖర్చు పెడుతుంది. ఇప్పుడు కాళేశ్వర సిస్టమ్, అదేంటి కాళేశ్వరం తెలంగాణలో పెట్టారు, కోట్ల రూపాయల విద్యుత్ శక్తిని ఉపయోగించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టారు. మన కృష్ణా జిల్లాలో తారక రామారావు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. మూడోది ఏమిటి, ట్యూబ్ వెల్. అది ఒక రైతు తనంతట తను ఒక ట్యూబ్ వెల్ పెట్టి దానికి విద్యుత్ శక్తి ఇస్తాడు. ఈ మూడింటికి కామన్ ఏమిటి, నీళ్లు. కెనాల్ నుంచి నీళ్లు వచ్చినా, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు వచ్చినా, రైతు యొక్క బోర్వెల్ నుంచి నీళ్లు వచ్చినా నీళ్లే. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నీళ్ల యొక్క ధర ఏమిటి, ఈ నీళ్ల ధర ఎట్లా మనం నిర్ణయం చేయగలం. దీని గురించి నేను డాక్టర్ కేఎల్ రావు గారు రాసిన ఒక సెంటెన్స్ చదివి వినిపిస్తాను మీకు. ఎప్పుడో 1965లో రాశాడు ఆయన స్పీచ్ లో అన్నాడు, ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ టు ఎక్స్పెక్ట్ ద ఫార్మర్ టు పే ద ఫుల్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. It is impractical to expect a farmer to pay the full cost of electricity. In any case, how is the cost of electricity supplied to the tube well to be computed? There is no understandable reason for not subsidizing irrigation from groundwater. Surface water is highly subsidized. The cost of irrigation per acre varies between 400 to 1000. Even taking only interest charges into consideration, recovery of water charges will actually only half or less than are being levied. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, రైతు ఫుల్ విద్యుత్ శక్తి యొక్క టోటల్ కాస్ట్ ఆఫ్ జనరేషన్, కాస్ట్ టు సర్వ్
రైతు దగ్గర తీసుకోవటం అది ఇంప్రాక్టికల్, దానిలో ధర్మం న్యాయం లేదు. మనం కెనాల్ ఇరిగేషన్, ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, నాగార్జున సాగర్ కట్టాం, రైతు దానికోసం డబ్బులు ఇస్తున్నాడా? కెనాల్ ఆర్ఎస్ కెనాల్, నాగార్జున సాగర్ కెనాల్స్ ఉన్నాయి, పిల్లకాలంలో ఉన్నాయి, వీటన్నిటికీ రైతు కడుతున్నాడు డబ్బులు. వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ కి ఒక చిన్న భాగం కూడా కట్టడంలే. కానీ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి వచ్చేటప్పటికి కాస్ట్ సర్వ్ అంటే ఏమిటి? పవర్ హౌస్ కట్టిన కాస్ట్, ట్రాన్స్మిషన్ లైన్ కట్టిన కాస్ట్ అన్ని చివరికి కాస్ట్ సర్వ్ అంటారు దాన్ని. ఇవాళ మీరు కాస్ట్ సర్వ్ కట్టండి, మీకు కావాల్సిన సబ్సిడీ మేము బ్యాంకులో వేస్తాం. మీ ముందు కాస్ట్ సర్వ్ కట్టండి, తర్వాత మీ బ్యాంకులో వేస్తాం. కెనాల్ కూడా చేస్తారా? కెనాల్ ఇరిగేషన్ కూడా చేస్తారా? నాగార్జున సాగర్కి అయిన ఖర్చు, కెనాల్కి అయిన ఖర్చు ఇవన్నీ తీసుకొని ఆ కాస్ట్ సర్వ్కి వస్తారా? డాక్టర్ కేఎల్ రావు గారు ఇవాళ కెనాల్ ఇరిగేషన్ కోసం ఆ అయిన ఖర్చుకు ఒక వడ్డీలో ఒక భాగం తీసుకుంటున్నాం మనం. మొత్తం ఖర్చు మనం విద్యుత్ శక్తిలో ఎట్లా తీసుకోగలం అని యావత్ ప్రపంచాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. సోవియట్ యూనియన్ లో, అమెరికాలో, ఫ్రాన్స్ లో, జపాన్ లో, నార్వేలో, కెనడాలో, న్యూజిలాండ్ లో, ఈ దేశాలన్నిటి గురించి చెప్పి ఎక్కడ ప్రపంచంలో ఇటువంటిది జరగదు, మనం తీసుకోలేమన్నారు. కాబట్టి మొదటి విషయం మనం ఒక స్థాపించాం. ఏమిటి? రైతుకి విద్యుత్ శక్తి అక్కర్లేదు, రైతుకు కావాల్సింది నీళ్లు. నీళ్లు 3 విధానాలుగా రాగలవు. ఒక డ్యామ్లు, కనాలు, కెనాల్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, పంప్ సెట్ ఇరిగేషన్, బోర్వెల్ ఇరిగేషన్. ఆ రెండింటికి, బోర్వెల్ ఇరిగేషన్ కి నీళ్ల కాస్ట్ ఎంతో అదే ధర. కాబట్టి విద్యుత్ శక్తి, రైతుకి వచ్చే విద్యుత్ శక్తి ధర ముందు నిర్ణయం చేద్దాం. ముందు నిర్ణయం చేయవలసిన విషయం ఏమిటి? ఆ నీళ్ళ యొక్క ధర ఏమిటి? నీళ్లే, వేరే నీళ్లు కాదు, నీళ్లే. ఆ నీళ్ళ యొక్క ధర ఏమిటి? ఆ ధరని ఎట్లా తీసుకోవాలి అది వేరే విషయం. ముందు ధరని నిర్ణయం చేద్దాం. కెనాల్ ఇరిగేషన్ అయినా, లిఫ్ట్ ఇరిగేషన్ అయినా, బోర్వెల్ ఇరిగేషన్ అయినా అన్నిటికీ అయ్యే ఖర్చు, ఆ నీళ్లు వచ్చే నీళ్లు, దాని యొక్క ధర ముందు నిర్ణయం చేద్దాం. అది అన్నిటికీ ఒకే రైట్ ఉండాలి, వేరే వేరే ఉండటానికి వీళ్ళు. అది ముఖ్యమైన విషయం ఏంటంటే అది నిర్ణయం చేద్దాం. అది నిర్ణయం చేసిన తర్వాత ఒకసారి కాస్ట్ ఆఫ్ వాటర్ మనం నిర్ణయం చేసిన తర్వాత దాని తర్వాత ముందుకెళ్ళగలం. నెక్స్ట్, ఈ విద్యుత్ శక్తి ఏదో సబ్సిడీ ఇచ్చి ఏదో చాలా సబ్సిడీ చేస్తున్నాం అన్నట్టుగా అసలు ట్యాక్స్ ఏమిటి? మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 17 లక్షల అగ్రికల్చరల్ కనెక్షన్లకి 8,353 కోట్లు సబ్సిడీ ఇస్తున్నాడు. 8,353 కోట్లు. ఏదో చాలా పెద్ద అమౌంట్ అనుకుంటాం. అరుణ్ మిశ్రా గారు వెళ్తూ లాస్ట్ డే వెళ్లే రోజు అడానికి 8,000 కోట్లు ఇచ్చిపోయాడు. 8,000 కోట్లు ఇచ్చిపోయాడు. ఏ పెద్ద ఇది డబ్బు కాదు. అదానికి ఎట్లా ఇచ్చాడు ఆయన అరుణ్ మిశ్రా? అదాని 1,320 మెగావాట్ పవర్ ప్లాంట్ పెట్టాడు. పవర్ ప్లాంట్ కాంపిటీషన్ లో పెట్టిండు. కాంపిటీషన్ లో పెట్టి దానికి నేను ఇండియన్ బొగ్గు ఉపయోగిస్తానన్నాడు. తర్వాత ఇండియన్ బొగ్గు నాకు దొరకటం లేదు, అందుకని నేను ఇండోనేషియా నుంచి తీసుకొస్తానన్నాడు. తర్వాత ఇండోనేషియాలో చట్టం మారిపోయింది, ధరలు పెరిగిపోయింది, కాబట్టి ఆ ధర నాకు కావాలి, ఆ ఇండోనేషియాకి తెచ్చిన బొగ్గు ధర నాకు కావాలని. అది సుప్రీంకోర్టు ఒప్పుకుంది. ఒప్పుకొని రాజస్థాన్ ప్రభుత్వానికి, రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ 5,000 కోట్లు ఆ బొగ్గు కోసం
3,000 కోట్లు ఇంట్రెస్ట్, 8,000 కోట్లు ఇవ్వాలి ఒక్క సింగిల్ జడ్జిమెంట్. కాబట్టి ఇదేదో చాలా పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నాం, ఇదేదో పాపులిజం, ఇదేదో సబ్సిడీ, ఇదేదో దోపిడీ, ఈ ఉట్టి మాటలు కట్టిపోయాయండి. మనం రైతులకి, ఈ దేశాల ప్రజలకి తిండి కావాలంటే అడానికి ఇచ్చినంత మాత్రం మనం ఇవ్వలేము ఆ రైతులకి. ఇక ఇది రెండో అంశం. మూడో దానికి వెళ్తాం. ఇవాళ నాకు ఆంధ్ర ఫిగర్స్ ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఈ పంజాబ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు. ఇవాళ పంజాబ్ నుంచి మనం మొత్తం భారతదేశం కోసం పంజాబ్ లో రైస్ గ్రో చేసి మొత్తం దేశం అంతా బియ్యం గ్రో చేసి దేశం అంతా పంపిస్తుంది. మీ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అయినా, ఫుడ్ స్టాక్స్ ప్రోగ్రామ్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా ఆ పంజాబ్ నుంచి వచ్చేది. పంజాబ్ లేకపోతే మన ఆంధ్ర కూడా మనం కేరళకి దానికి మనం సప్లై చేస్తున్నాం కదా, బియ్యం సప్లై చేస్తున్నాం, లేకపోతే వేరే ధాన్యాలు సప్లై చేస్తున్నాం. ఇప్పుడు పంజాబ్ బియ్యం పంపించిందా, నీళ్లు పంపించాయా అని ప్రశ్న అడగలను. ఎందుకంటే నేను ముందే చెప్పాను మీకు, బియ్యం కానీ రైస్ కానీ ఏదైనా కానీ దాన్ని 2 విధాలుగా చూడగలం. ఆర్ వి ఎక్స్పోర్టింగ్ రైస్ ఆర్ ఆర్ వి ఎక్స్పోర్టింగ్ వాటర్? ఇప్పుడు మనం వాటర్ అని కనుక తీసుకుంటే అంటే ఏంటి, ఆ పంజాబ్ లో గ్రో అయిన రైస్ దానికోసం ఎంత వాటర్ కన్జ్యూమ్ అయిందో ఆ వాటర్ ఎక్స్పోర్ట్ చేశారని అనుకుంటే మనం ఎంత వాటర్ ఎక్స్పోర్ట్ చేసింది పంజాబ్? 450 లక్షల కోట్ల లీటర్లు. 450 లక్షల కోట్ల లీటర్లు నీళ్లు పంజాబ్ నుంచి ఎక్స్పోర్ట్ అయినాయి. దానికోసం 25 కోట్ల సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మొత్తం దేశానికి వెళ్ళింది కదా. మరి మొత్తం దేశం అంతా పంజాబ్కి సబ్సిడీ ఇవ్వకూడదా? పంజాబ్ ప్రభుత్వానికి ఇవ్వకూడదా? మన ఆంధ్ర నుంచి కేరళకి పంపించాం అనుకోండి, మనకి సబ్సిడీ రాకూడదా? ఆ నీళ్లు పంపిస్తున్నాం కదా, నీళ్లు పంప్ సెట్ నుంచి నీళ్లు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళ కోసమే కదా సబ్సిడీ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పంజాబ్ ఫార్మర్కి కనుక 25,000 కోట్లు పంజాబ్ ప్రభుత్వం కనుక అక్కడ పంజాబ్ ఫార్మర్స్ కి ఇస్తుంటే, దాని వల్ల రైస్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తుంటే పంజాబ్కి ఎందుకు ఇవ్వకూడదు? మీకు అడుగుతాను. బిహెచ్ఎల్ పిచ్చినాపల్లిలో పెట్టారు, బిహెచ్ఎల్ హైదరాబాద్ లో పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు? ఉక్కు స్టీల్ ని మ్యానిపులేట్ చేసి టర్బైన్ బాయిలర్ తయారు చేస్తారు. మరి స్టీల్ మిల్ దగ్గర ఎందుకు పెట్టలే? ఆ స్టీల్ అంతా స్టీల్ మిల్ ఎక్కడో స్టీల్ మిల్ లో వచ్చిన స్టీల్ అక్కడ దాకా తీసుకెళ్తున్నారు కదా. ఎందుకంటే ఫ్రేట్ న్యూట్రలైజేషన్ చేశారు. యావత్ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలని ఫ్రేట్ న్యూట్రలైజేషన్ చేశారు. ఇండస్ట్రీ కోసం కనుక ఫ్రేట్ న్యూట్రలైజేషన్ చేస్తే అగ్రికల్చర్ కోసం ఏం చేయట్లే? ఒక్క నిమిషం వర్షం మనం ఈ రైస్ ని వీటిని వాటర్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఎంత వాటర్ ఇస్తుంది, దానికి ఎంత సబ్సిడీ ఇస్తుంది, అది వర్కౌట్ చేద్దాం. ఇది ఒక దేశమా లేకపోతే వేరే వేరే రాష్ట్రాల? ఇండస్ట్రియలిస్ట్ కోసం ఇది దేశం, కానీ అగ్రికల్చరిస్ట్ కోసం వాడి గ్రామం, వాడి తాలూకా, వాడి డిస్ట్రిక్ట్, వాడి రాష్ట్రం అవన్నీ. ఎందువల్ల? ఒక దేశం అయితే మనం కామన్ గా షేర్ చేసుకున్నాం అని నేను మనవి చేస్తున్నాను. నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకో 5 నిమిషాలు తీసుకోవచ్చా సార్? సరే. నెక్స్ట్ క్వశ్చన్ పెడదాం. డిబిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంత డ్రామా వేరే లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం ముందు, అన్నిటికంటే ముందు బ్యాంకులు కావాలి, బ్యాంకులో అకౌంట్ కావాలి, బ్యాంకులకి ఒక ఆన్లైన్ కావాలి. ఇవాళ చదువులు లేనప్పుడు మన పేపర్లో చదువుతున్న చెట్టు మీద ఎక్కి పట్టుకుని చెట్టు మీద ఎక్కి సిగ్నల్స్ కోసం తిరుగుతున్నట్టు. మొత్తం కాశ్మీర్ లో సిగ్నల్స్ రావట్లేదు, 2G కంటే ఎక్కువ రావట్లే. ఇప్పుడు మీరు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అది ఒక వేరే విషయం చూద్దాం. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఎందులో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు? 1940. సరే మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఒక 5 నిమిషాల కోసం ఒప్పుకున్నాం. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అన్నిటికంటే మంచిది, ప్రభుత్వం మనకి ఇస్తుంది, చాలా మంచిది, మన డైరెక్ట్ గా మన ఖాతాకు వస్తుంది. 1 నిమిషం కోసం మనం ఒప్పుకున్నాం, సరే ఒప్పుకున్నాం. కానీ నేను మీకు డబ్బు ఇస్తానంటే, అని మీకు వాగ్దానం చేస్తే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి? మీకు నా మీద నమ్మకం ఉండాలి. నా మీద నమ్మకం లేకపోతే నా ప్రామిస్ కి అర్థం లేదు. నేను మీకు డబ్బు ఇస్తాను అని నేను మీకు వాగ్దానం చేస్తున్నా, కానీ మీరు ఎప్పుడు ఒప్పుకుంటారో నా మీద విశ్వాసం ఉన్నప్పుడు. మనం ప్రభుత్వం మీద విశ్వాసం చేయగలమా? ఇది ముఖ్యమైన ప్రశ్న. 1948 చట్టం, ఎలక్ట్రిసిటీ చట్టం, 1948 ఎలక్ట్రిసిటీ చట్టంలో ఏం రాశారు? 1948 చట్టంలో విద్యుత్ శక్తి యొక్క బోర్డు, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం 3% ప్రాఫిట్ అందిస్తుంది, లాభం అందిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి చట్టం లేదు. 1948 యాక్ట్ లో ఏమన్నానంటే, స్టేట్ గవర్నమెంట్ షల్ ఎన్ష్యూర్ 3% రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్. 3% ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కి మేము లాభం పొందిస్తాం. అది కనుక బిల్లు చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. చేశారా? ఏ ప్రభుత్వం చేయలే. ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలే. అందరూ వైలేట్ చేశారు. ఆంధ్ర అయినా, వెస్ట్ బెంగాల్ అయినా, ఎవరైనా సరే. అది అయిపోయింది, ఆ చట్టం అయిపోయింది. 2003 చట్టం వచ్చింది. 2003 చట్టంలో ఏముంది? ప్రభుత్వం సబ్సిడీలన్నీ డిస్కౌంట్స్ కి ఇస్తాయి. ఇచ్చారా? కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఎగ్గొట్టారు. మరి మీరు డిస్కౌంట్ అనే వాళ్ళు నాకెక్కడ ఇస్తారు? పుట్టికొక్కలేని అమ్మ స్వర్గాన్ని చెప్పుకుంటారు. మీరు డిస్కౌంట్కి సబ్సిడీలు ఇవ్వలేకపోయారు. చట్టంలో కూడా 48 చట్టం ప్రకారం మీరు 3% ప్రాఫిట్లు చెందించలేకపోయారు. నేను మాత్రం మిమ్మల్ని నమ్మంట. ఎందుకు నమ్మాలి? ఆ 2 చట్టాలు మీరు చేయలేని వాళ్ళు ఇవాళ నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను ఒప్పుకోవాలా? నేను నమ్మాలా? ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న మనం అడగాల్సింది. కాబట్టి ఇవాళ రైతు, నా అభిప్రాయంలో రైతు దగ్గర ఒకటే మార్గం, పోరాడాలి. ఈ పోరాటంలో విద్యుత్ శక్తి యొక్క ఎంప్లాయీస్, ఇంజనీర్స్, తత్వం వాళ్ళు కూడా దానిలో పాల్గొవాలి, దానిలో పార్టిసిపేట్ చేయాలన్న అభిప్రాయం. మూడోది, మనం ప్రభుత్వం దగ్గర అన్నిటికంటే ముఖ్యమైన, నేను మాట్లాడిన సీరియల్ మీదే మనం వెళ్దాం. మాకు మీరు విద్యుత్ శక్తి అక్కర్లేదు, మాకు నీళ్లు కావాలి. మాకు ఈక్వల్ చేయండి. కెనాల్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ మూడింటికి నీళ్లు ఈక్వల్ చేయండి. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ దాని తర్వాత మాట్లాడదాం. మాకు ఈ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, కాస్ట్ ఆఫ్ సర్వ్, ఇవన్నీ మాకు అక్కర్లే. ఇవన్నీ మాకేం సంబంధం లేదు. ఎందుకంటే మేము ముందే చెప్పేసాం మీకు, మాకు విద్యుత్ శక్తి అక్కర్లే, మాకు నీళ్ళు కావాలి. మీరు తీసుకురాకపోయే, మీకు చేతకాలు లేకపోయినందుకు వల్ల మేము బోర్వెల్ పెడుతున్నాం. మీరు కనుక కెనాల్ ఇరిగేషన్ తెస్తే మాకెందుకు బోర్వెల్? మేము పెట్టాం. మీరు తీసుకురండి, కెనాల్ ఇరిగేషన్ తీసుకురండి.
అశోకరావు అమ్మగారి గ్రామం అరుగులకు తీసుకెళ్ళినట్టు మీరు ఎక్కడికి కూడా తీసుకురండి, మాకే అభ్యంతరం లేదు. కాబట్టి మూడింటికి కాస్ట్ సర్వ్ వర్కౌట్ చేసి దాన్ని ఈక్వల్ చేయండి. ఫస్ట్. సెకండ్, ట్యూబ్వెల్ ఇవాళ రైతు ఈ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ వదిలేయండి. కర్ణాటక స్టడీ ఇప్పుడే నేను చూస్తున్నాను. కర్ణాటక స్టడీ రైతు యొక్క కాంట్రిబ్యూషన్ ట్యూబ్వెల్ పెట్టడంలో ఆల్మోస్ట్ 15% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. సాగు చేయడానికి యొక్క 13% రైతు యొక్క భాగ్యం, రైతు ఖర్చు పెడుతున్నారు. ఆ బోర్వెల్ చేయడంలో, ఒక కేసింగ్ వేయడంలో, పంపు పెట్టడంలో, ఆ బోర్వెల్ కూడా ఇంకా నీళ్లు తగ్గిపోతాయి. మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకి మళ్ళీ రీబోర్ చేయాలి. ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకుంటున్నారు? కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఆలోచించి వీటిని సరిగ్గా ప్రభుత్వం ఎదురుగుండా పెట్టి మనం వాళ్ళతో నెగోషియేట్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం వీధిలో దిగిపోదాం. మీరు ఎక్కడ చెప్పాలి, ఎక్కడ కావాలంటే అక్కడ నేను వస్తాను, ఏం చేయాలంటే నేను చేస్తాను. ఈ విషయంలో నేను మీతో 100% మీతో ఉన్నానని నేను వాగ్దానం చేస్తున్నాను. నమస్కారం. అశోకరావు గారికి ధన్యవాదాలు. చాలా విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. సందేశమే కాదు, రైతుల కోసం, దీనికోసం జరిగేటటువంటి ఉద్యమాల్లో అవసరమైతే తాను కూడా పాల్గొంటాను, ఎక్కడికైనా వస్తాను, దీని రైతుల తరఫున ఉంటానని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. వారు చెప్పినటువంటి మంచి విషయం, ఈరోజు రైతులకు కావాల్సింది విద్యుత్ కాదు, వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు. ఆ నీళ్లు విద్యుత్ ద్వారా వస్తున్నాయి తప్ప కావాల్సిన నీళ్లు, అందులో ఉచిత విద్యుత్ అని చెప్పేయటం కరెక్ట్ కాదు. అందువల్ల నీళ్ల కోసం జరుగుతున్నటువంటి నీళ్లు అవసరం, దానికోసం రైతులు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పినటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రైతు సంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, అనేక రైతాంగ ఉద్యమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి శ్రీ వి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు పెంట్యాల నరసింహారావు గారు, ఈనాటి సభకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఇంజనీరు డాక్టర్ కె అశోకరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి మన రైతు సంఘ నాయకులు కేశవరావు గారు, జమ్మయ్య గారు, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు గారు, హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ఉన్నటువంటి విద్యుత్ నిపుణులు, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలరావు గారు, ప్రజలకి అందరికీ నమస్కారం. చాలా విషయాలు అశోకరావు గారు మనకి చాలా ఎడ్యుకేటివ్గా, ఉచిత విద్యుత్ అనేది రైతులకు హక్కు, అది ఒక భిక్ష కాదు. మీరు మాకు నీళ్ళు ఇవ్వండి, అంతేగాని కరెంటు ఛార్జీ కాస్ట్ సర్వ్ పేరుతో వసూలు చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. అంత పెద్ద నిపుణులు ఈ మాట చెప్పిన తర్వాత మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవటానికి ముందుకు రావాలి. అలా రాకుండా మొండిగా మేము ఏమైనా సరే మీకు షాక్ ఇస్తామనంటే ప్రజలే ప్రభుత్వానికి షాక్ ఇస్తారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇదేం కొత్త కాదు. 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ రోజు వేణుగోపాలరావు గారు కూడా ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. 3 నెలలు రాష్ట్రం అంతా కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమం నడిచింది. చివరికి బషీర్బాగ్లో కాల్పులు జరిగాయి, 3 అమరులయ్యారు, అనేక మంది గాయపడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కరెంటు ముట్టుకోవటానికే పాలకులు భయపడ్డారు. ఆ రకంగా గుర్తు మర్చిపోలేనంత పాఠం పాలకులు నేర్పించారు.
తర్వాత తర్వాత వచ్చిన ఎన్నికల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెట్టారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎత్తేసి కేంద్రం యొక్క ఒత్తిడితోటి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నగదు బదిలీ పథకం మీటర్లో పెట్టడం అనేది, దాన్ని ఆ రోజు ఆయన ద్వారా అమలు జరపడానికి ప్రయత్నం జరిగింది, కానీ చేయలేకపోయాడు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరలా సంస్కరణలు అమలు జరపడానికి మరలా ప్రయత్నం చేశారు, చేయలేకపోయారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేనటువంటి ఘనకార్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను చేస్తానని చెప్పని ముందు కూర్చున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన తండ్రి గారు, ఆయన పేరుతోనే ఇప్పుడు విద్యుత్ స్కీమ్ పెట్టారు. ఆయన ఆత్మ ఎక్కడుందో ఘోషిస్తుంటుంది. ఆయన పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా వైఎస్ పేరు చెప్పి పరిపాలన సాగిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ యొక్క స్కీమ్కే ఈరోజు తాపు కింద నీరులాగా దాన్ని ఎత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాగనీయం, ఈ రాష్ట్ర రైతులు సాగనీయరు అని చెప్పని మేము ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఏం చెబుతున్నారు, ఎందుకు పెడుతున్నారయ్యా మీటర్లు అని అంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీదకు అన్నట్టుగా మీటర్లు లెక్క కావాలట. ఎన్ని యూనిట్లు నువ్వు వాడుకున్నావో లెక్క తీస్తే మాకు లెక్క ఉంటుంది, రైతులు నీకు లెక్క ఉంటుంది, ఇంత గవర్నమెంట్ ఇస్తుంది మాకు అని చెప్పడం కోసం అని చెప్పి ఆయన చెబుతున్నారు. దీని రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ మీటర్ పెట్టి లెక్క తీసుకోవడం కోసమే అయితే నగదు బదిలీ ఎందుకు? నీ లెక్క ఎంత మెసేజ్ పంపితే సరిపోద్దిగా, మరలా మధ్యలో నగదు బదిలీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఎత్తేసి నగదు బదులు ఇవ్వండి అని షరతు పెట్టింది. ఎందుకంటే షరతు, ఇప్పుడు కరోనా కష్టకాలంలో అప్పు కావాలని అంటే ఆ అప్పు మేము సహాయం చేయలేము, మీకు జిఎస్టీ ఇవ్వము, రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధి ఇవ్వము, రాజధాని నిర్మాణానికి పైసా విధిల్చము, మీ చావు మీరు చావండి, కావాలంటే అప్పు తెచ్చుకోండి, అప్పు తెచ్చుకోవటానికి మేము అనుమతి ఇవ్వాలంటే మీరు ఈ షరతులు అమలు చేయాలని. ఇది చాలా విచిత్రం. ఇంతకుముందు అప్పు ఇవ్వడానికి షరతులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు అప్పు తెచ్చుకోవటానికి అనుమతి ఇవ్వడానికి కూడా షరతులు పెడుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చి వాళ్ళు పెట్టిన షరతులను అంగీకరించాడు. అప్పు ఇస్తున్నాడు షరతులు పెడతాడు కాబట్టి ఈయన అంగీకరించాడు, జనం దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందా? ఇవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఏ ప్రపంచ బ్యాంక్ దగ్గరకో, అంతర్జాతీయ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకో, లేకపోతే రూపాయిన్నరకో వడ్డీకో తెచ్చి, లేదా బాండ్లు ఇచ్చి తెచ్చి ఆయన అప్పు తెచ్చుకోవాలని అంటే ఏడు అనుమతి కావాలంట. నువ్వు అప్పు ఇవ్వవు, నువ్వు సహాయం చేయవు, మరలా బయట ఎక్కడ తెచ్చుకోవాలని నీ అనుమతి కావాలి. ఏమిటి కేంద్రం పెత్తనం అని అడుగుతా ఉన్నావు. ఎవరు ఇచ్చారు మోడీకి పెత్తనం? రాష్ట్రాలు నేను సహాయం చేస్తాను, జిఎస్టీ తెచ్చి ఒకవేళ తక్కువ వడ్డీ వచ్చిన, తక్కువ పన్ను వసూలు చేస్తే మిగతాది నేనే మీకు పూడుస్తానని చెప్పిన వాడు ఇప్పుడు నేను పోడుతాను ఏమిటనంటే ఆమె అంటుంది నిర్మలా సీతారామన్ గారు, యాక్ట్ ఆఫ్ గాడ్ అని. మోడీ పాపాన్ని దేవుడి మీద నేరం మోపుతున్నారు అనమాట. మీరు దేవుడిని నేరస్తుం చేసి ఆయన బోన్లు నిలబెట్టి ఈయనే దీనికి కారణం నేను కాదని చెబుతున్నారు. ఇది ఈరోజు మోడీ పరిపాలనలో ఉన్నది. సరే, ఆయన అంటే చేస్తున్నాడు, వెన్నుపోటు పడడం తప్ప మరొక తెలియనటువంటి వాడు మోడీ. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పును మడం తెప్పును అనేవాడు. కేంద్రం పేరు చెప్పి ఎందుకని సంస్కరణలు అమలు చేస్తున్నాడు? అశోక్ రావు గారు చెప్పినట్లుగా ఈరోజు ఈ మీటర్లు పెట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తే వ్యవసాయానికి ఎంత నష్టం, రైతులు ఎన్ని కష్టాలు పడా ఆయన తెలియదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినప్పుడు సాక్షి టెలివిజన్ ఇది ప్రపంచ బ్యాంకు రైతులను ముంచడానికే, వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి వచ్చిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు బల్లగుద్ది వాదించింది. మరి నీ మాటలను దిగుమంగుతున్నావు. ఆ రోజు తప్పైంది, ఈ రోజు ఒప్పు అవుతుందా? అంటే అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట. మాట తప్పును మడవ తెప్పనంటే ఇదేనా అర్థం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని మీటర్లు పెడితే లెక్క కోసం అని చెప్పి కాదు, ఇది అసలు ఉద్దేశం. అప్పు వచ్చి ఎంత వస్తుందో అప్పు వాళ్ళకి 1000-1500 కోట్లు వస్తుంది. మీటర్లు పెడితే అయ్యే ఖర్చు అంతా 400-500 కోట్లు అవుతుంది. అంటే ఏమిటిది? అంత ఖర్చు పెట్టి ఈ 1500 కోసం నువ్వు చేయాల్సి వచ్చింది. ఇది కాదు. ఈ మొత్తం విద్యుత్ శక్తిని అంతా కూడా ప్రైవేట్ పరం చేసి, డిస్కామ్లన్నీ ప్రైవేట్ పరం చేయడానికి ఇప్పటికే చెప్పారు, ఫ్రాంచైజీలకు ఇస్తాను కేంద్ర చట్టంలో ఉంది, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటంతో చెప్పాడు, సౌర విద్యుత్తు, వాయు విద్యుత్తు వీటన్నిటిలో కూడా అక్రమాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2500 కోట్లు వాళ్ళకి అక్రమంగా కట్టబెట్టింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు, వాళ్ళు ఖర్చు కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీన్ని నేను సమీక్ష చేస్తానన్నాడు. ఏడాది అయిపోయింది, 2 ఏడాది వచ్చింది. ఏది సమీక్ష? ఏది తగ్గింపు? ఏది వాళ్ళకి పనిష్మెంట్? మళ్ళీ నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఏమంటే కేంద్రం ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, పెట్టుబడులు రావంట. ఇప్పుడు ఏమంటారు? 10,000 మెగా యూనిట్లు సౌర విద్యుత్ ద్వారా అనంతపురం, కర్నూలు, కడపలో పెట్టేస్తారు. అంతా మీకే డెడికేట్ చేస్తాం, ఉచిత విద్యుత్ 30 ఏళ్ళు ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పుడు కనీసం టీపీఎల్ ని అన్నమాట ప్రకారం సమీక్ష చేశారు, 2500 కూడా తగ్గించలేని వాళ్ళు రేపు పొద్దున అక్కడ సౌర విద్యుత్ మరో కంపెనీ వచ్చి నువ్వు మనకి యూనిట్ 4 ఇవ్వండి, 6 రూపాయలు ఇవ్వండి, ఇంత తప్ప నేను ఇవ్వనంటే ఆ డబ్బులు ఎవరు కట్టాలి? అప్పుడు నా దగ్గర డబ్బులు నేను నాకు నగదు బదిలీ చేయలేనని చెప్పానంటే రైతులు ఏం చేయాలి? అప్పుడు ప్రైవేట్ వాడు వచ్చి ఈ స్మార్ట్ మీటర్ పెడతారు, ఈ స్మార్ట్ మీటర్ కనెక్షన్ పోయి వాళ్ళ ఆఫీసులో ఉంటది, వాడు నీ మోటార్ దాకా వచ్చి వైర్ చేయాల్సిన అవసరం లేదు బిల్లు కట్టకపోతే. మన సెల్ ఫోన్ లో మనం ఛార్జ్ చేయించుకుంటే వెంటనే డేట్ అయిపోగానే 1 సెకండ్ కూడా ఉండదు, మరుక్షణం కట్ అయిపోతుంది ఆటోమేటిక్. అట్లాగే ఈ మీటర్ వాడి దగ్గర ఉంటుంది, వాళ్లే దాని మెయిన్ కనెక్షన్ కట్ చేసేయచ్చు ఆఫీసులో కూర్చొని ఎంత దూరంలో అయినా. ఏం చేతులే ఉంది? అంతేకాదు విద్యుత్ చట్టం, కేంద్ర విద్యుత్ చట్టం మొత్తం రాష్ట్రాల హక్కును లాగేసుకుంది. అశోక్ రావు గారు చెప్పారు, ఈ రెగ్యులేటరీ కమిషన్ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ వాళ్లే నియమిస్తారు. అంటే డిస్కామ్లు, ట్రాన్స్కోలు అన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఏమీ చేయటానికి లేదు. రేపు పొద్దున డిస్కామోడు నేను బిల్లులు కట్టాల్సింది, ఇప్పుడు రేపు పొద్దున రైతుల దగ్గర అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు, దరఖాస్తులు పెట్టించుకొని నీకు ఎంత ఖర్చు అవుతుంది నా బిల్లు నేను నెలవారీ తప్పకుండా కడతాను అని చెప్పి ముందు రాస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జీవోలో, నేనే కడతాను మీ తరఫున అని. వాళ్ళ తరఫున మీరు కట్టవచ్చు, మీదే కదా డిస్కాము, ఆ డిస్కామ్కే కట్టొచ్చు కదా. మళ్ళీ రైతుల అకౌంట్లు వేయడం, రైతులు వాళ్ళ దాంట్లో పోవటం, వాళ్ళకు పోవటం, ఇదంతా ఏంటి ఎంత? అంతేకాదు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత రైతు ఆ దరఖాస్తు పెట్టుకున్న మోటార్ నాదే, దానికి ఉన్న భూమి నాదే, ఆ రెంటికి సపోర్ట్ గా ఉండే ఆధార్ కార్డు నాదే, ఇవన్నీ సరిపోయినాయి అని చెప్పని దరఖాస్తు పెట్టి ప్రూవ్ చేసుకోవాలి. ఏ చిన్న తేడా వచ్చినా ఒప్పుకోరు. ఎన్ని రోజులు తిరగాలి? ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ మధ్య సమన్వయం వీళ్ళు ఎంత అడుగుతారో తెలియదు. చిన్న చిన్న సర్టిఫికేట్లకి లేదా పట్టదారు పాస్ పుస్తకాలు నకళ్ళకే వేల రూపాయలు ఈ రోజు కట్టలేక నానా అవసరం పడుతున్న రైతులు ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకొని కొత్తగా మోటార్ పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ ఈ మోటార్ ఎక్కడుందో జియో ట్యాగింగ్ అంట, మన శాటిలైట్ దీని ద్వారా అక్షాంశాలు రేఖాంశాలు కరెక్ట్ ఇక్కడ ఉందని, రేపు అక్కడ నీళ్లు రాకపోతే ఆ బోరు మార్చి ఇంకో దగ్గర వేసుకున్నా, లేదా బోరు లోడు పెరిగిన 5 HP 10 HP ఉంటే 20 HP కరువు ప్రాంతాల్లో నీళ్లు లోపలికి పోతే ఇంకా పెంచుకోవాలి. వీటన్నిటికీ మళ్ళీ డిపాజిట్ కట్టాలి. ఇదంతా నేను ఏమి పైసా భారం వేయట్లేదు మీ మీద అని చెప్పినటువంటి మాట మోసపూరితమైంది, తగాకూరతో కూడినది, వాస్తవం కాదు అని చెప్పదలుచుకున్న జనాన్ని వాళ్ళని ఎర్రంగళప్పలు చేసి భ్రమల్లో పెట్టడానికి 30 ఏళ్ళు నేను ఉచిత కరెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం అని చెప్పని ఇప్పుడు కొత్తగా దానికి పేరు కూడా పెట్టారు. మేము అడుగుతున్నాం ఇప్పుడు దీన్ని మొట్టమొదట దేశంలో ఎవరు అమలు జరుపుతున్నా? జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరుపుతున్నారు. ఏమొచ్చింది మీకు తొందరగా? అంతేకాదు ఈ సంవత్సరం అక్కడలోగా డిసెంబర్ 31లోగా ఏదో ఒక జిల్లాలో చేయమని కేంద్రం చెప్పింది. డిసెంబర్ 31 దాకా ఈ రోజు నుంచి చేస్తామని చట్టమంత్రి శ్రీకాకుళం ఎంచుకొని అక్కడ అమలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చెప్పారు? జీవో 68 అనేది ఇంకోటి రిలీజ్ చేశారు. ఈ 68 జీవో ప్రకారం రైతుల తరఫున రైతులకు కావాల్సిన డబ్బుని డిస్కామ్ అకౌంట్ లో మేము వేస్తామని చెప్పి రాశారు. మరి అదే పని రాష్ట్రం అంతా చేయొచ్చుగా, రేపొద్దున అన్ని జిల్లాలకు చేయొచ్చుగా. మళ్ళా రైతులకి మీటర్ పెట్టడం, వాళ్ళకి ఒక అకౌంట్ ఓపెన్ చేయటం, అందులో డబ్బులు వేయటం, ఆ డబ్బులు మళ్ళీ డిస్కౌంట్ పోవటం, ఇంత ఎందుకని దొంగ తిరిగి వ్యవహారం? మొత్తం రైతులందరి తరఫున నువ్వే ఫ్రాంచైజ్ తీసుకొని 18 లక్షల మీటర్లకి నువ్వే ఫ్రాంచైజ్ తీసుకొని ఫ్రాంచైజ్ డబ్బు తీసుకుని ఆ డిస్కౌంట్లు వేసేయండి, మీరు సరిపోద్ది. దానికి ఇంత ఎందుకు? రైతుల్ని 18 లక్షల మంది రైతుల్ని వీధుల్లో ఒకలాగా ఇబ్బంది పెట్టాలా? కేంద్రం షరతు పెట్టిందని ఆ 1000-1500 కోట్లు లేకపోతే మీకు అప్పే దొరకదా? అందులో మరలా ఇంతమంది రాష్ట్ర ప్రజల్ని అందరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఇది వాస్తవం కాదు, ఇది అమలు జరపడానికి వీల్లేదు. కేవలం కుంటి సాకులతోటి కేంద్రం దీన్ని మన మీద రుద్దుతూ ఉంటే కరోనాలో ఆదుకోవాల్సిన వాళ్ళు ఆదుకోవటం లేదు కేంద్ర ప్రభుత్వం. అడగాల్సిన ఆయన అడగాలి కదా, అడగని అమ్మాయిని పెట్టదని అంటారు. ఏం అడగకుండా, ఏమి ప్రశ్నించకుండా, నోరు మెదపకుండా ఇదిగో ఆయన పంపించారు, షరతులు పెట్టారు, మేము అమలు జరుగుతున్నాం అని చెప్పిన కేంద్రం నెత్తి మీద నెట్టడం అని అంటే గతంలో ప్రపంచ బ్యాంకు షరతులను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పేరుతోటి అమలు జరుగుతున్నాయి. తేడా ఏమి లేదు, అప్పుడు పేరే మారింది, ప్రపంచ బ్యాంక్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ పేరుతో చంద్రబాబు నాయుడు అమలు జరిపాడు, ఇప్పుడు కేంద్రం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరుపుతున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మోడీ కంకణం కట్టుకుని ఉంటే ఆయనకి తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడుతున్నాడు. ఈ రోజు దేశం అంతా మనకు తెలుసు జీడిపి పడిపోయిందని అందరూ మామూలు చదువు రాని వాళ్ళు కూడా చెబుతున్నారు. పడిపోయిందంటే పడిపోయింది అంటారు. ఒక్క వ్యవసాయ రంగం కాస్త నిలబడింది. ఈ రోజు మన రాష్ట్రంలో వర్షాలు బాగుపడ్డాయి, కాస్త కూస్తూ ఇప్పుడు వ్యవసాయ పనులు దొరుకుతున్నాయి. కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రజలు కాస్త కూస్తూ తిండి తింటున్నారంటే వ్యవసాయ పనులు మొదలైనవి కాబట్టి. అది కూడా లేకపోతే మొత్తం సర్వనాశనమే.
రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అన్నదాతని పొట్టను పెట్టుకొని వాళ్ళని బలి చేసి కరెంటును కాపాడి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాం? అంబానీలు అదానీలు ఉద్ధరించడానిక? అశోక్రావు గారు చెప్పారు, అదానికి వేల కోట్లు కట్టబెట్టేశారు, ఒక్క కలం పోటుతోటి కట్టబెట్టేశారు. మొత్తం నువ్వు ఇస్తుంది. మొన్న విద్యుత్ బిల్లులో వేణుగోపాలరావు గారికి తెలుసు, 4,500 కోట్లు ఇస్తున్నాము సబ్సిడీ అని చెప్పి రాశారు. ఇప్పుడేమో ఈ జీవోలు 8,400 కోట్లు, 4,000 కోట్లు ఎట్లా పెరిగినాయి హఠాత్తుగా 2-3 నెలల్లోనే? అంటే రైతు పేరు చెప్పి మొత్తం 4,000 కోట్లు కూడా వాళ్ళ భారం అదనంగా మోపటానిక? కాబట్టి ఇది చెల్లదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకి విరుద్ధము. వైఎస్ఆర్ పేరు చెప్పి ఈ భారం రైతుల మీద మోపటం అన్యాయం. అందుకనే తక్షణం 22వ జీవో మీరు ఉపసంహరించుకోండి. ఇప్పుడు శ్రీకాకుళంలో ఏ రకంగా అయితే మేము నేరుగా డిస్కాములకు పే చేస్తా ఉన్నావో అదే రకంగా మొత్తం రాష్ట్రం అంతా 23 జిల్లా, ఈ 13 జిల్లాల్లో కూడా అదే రకంగా డిస్కాములకే నేరుగా మీరు డబ్బులు ఇవ్వండి. వాళ్ళు మీకు లెక్క చెబుతారు. మీ డిస్కాములకి ప్రభుత్వానికి మధ్య వ్యవహారంగా మీరు చూసుకోండి. రైతులు ఆగొద్దు. రైతులకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలంటే కరెంట్ ఇవ్వాలి. మీరు కరెంట్ ఇవ్వకపోతే నీళ్ళైనా ఇవ్వాలి తప్ప ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టాలని రైతు సంఘం సహించదు. అందుకని ఈ రోజు రైతు సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలని, కౌలు సంఘాలని, అట్లాగే వ్యవసాయ మేధావుల్ని, రైతు నాయకులు అనేక మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. శోభనారేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇంకా ఇటువంటి వాళ్ళు జిల్లాల్లో, ఇంకా వివిధ జిల్లాల్లో ఉన్నారు. అన్ని పార్టీలని అందరిని కూడా కలుపుకొని ఒక విశాలమైన మహోద్యమాన్ని రాబోయే కాలంలో మేము చొరవ తీసుకొని నడుపుతాము. ప్రజలందరూ, రైతులందరూ దీంట్లో పాలు కావాలి. ప్రశ్నించండి. మీరు మీటర్లు పెట్టాలని ఆమోదించొద్దు, అంగీకరించొద్దు. మీటర్లు పెట్టామని ఎవరైనా వస్తే ప్రశ్నించండి. దరఖాస్తులు ఇవ్వడానికి వస్తే ప్రశ్నించండి, నిలదీయండి. ప్రజాప్రతినిధులు కూడా నిలదీయండి. రైతులందరూ యావత్తు ఆ రకంగా రైతులు ఈ ప్రభుత్వానికి సగతగలాల్సినటువంటి పద్ధతిలో మనం ఉద్యమిస్తే మీటర్లు పెట్టకుండా వెనక్కి తగ్గక తప్పని పరిస్థితిని మనం సృష్టించాలి. ఇలాంటి దాడిని మేము ఆమోదించాం, అడ్డగోలు దాడిని అని చెప్పని హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని యావత్ రైతాంగం, పార్టీలు, కులాలకి అతీతంగా ఐక్యమై ఈ నగదు బదిలీ పథకాన్ని, మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించాలని చెప్పని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమానికి సహకారం అందిస్తామని చెప్పినందుకు అశోక్రావు గారికి అలాగే ఇతర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సోదరులారా, ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు విశాల ఐక్య ఉద్యమాల్ని, రైతాంగ ఉద్యమాలు నడపడం ద్వారా మాత్రమే వెనక్కి కొట్టగలమని చెప్పేసి దానికి అనేక మంది ఢిల్లీ నుంచి అశోక్రావు గారు లాంటి మేధావులు, ఇంకా అనేక మంది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ విద్యుత్తు సమస్య మీద లోతైనటువంటి అధ్యయనం చేసి ఆనాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విద్యుత్తు సమస్యల మీద నిరంతరం శ్రమిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలరావు గారిని ఒక 10 నిమిషాల పాటు మన ముందు మాట్లాడతారు. వారిని సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుందండి? ఈ సభలో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు అమర్చి ఇప్పుడు దాకా రైతులకు ఇస్తున్న సబ్సిడీని నేరుగా అందించే పద్ధతిలో చేస్తున్నటానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెబుతున్న సాకులు చాలా కుంటి సాకులుగా ఉన్నాయి తప్ప ఏ కోశైనా నిజాయితీ కనిపించడం లేదు. ఎందుకంటే ఇది ఎఫ్ఆర్బిఎం, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయటానికి అప్పులు ఉన్న పరిమితి, దానికి మించి ఇంకా అదనంగా ఒక 1,500 కోట్లు అప్పు చేసుకోవటానికి ఇవ్వాలంటే కొన్ని రంగాల్లో మీరు కొన్ని విధానాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం బలవంతం చేస్తున్నట్టుగా లేఖ రాశాక దాన్ని అందుకోసం మేము చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ వాదనలు చేస్తుంది. అలాగే ఈ నయా ఉదారవాద సంస్కరణలకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా తాని తందానని పాట పాడుతున్నారు. కానీ అసలు ఎఫ్ఆర్బిఎంకి కానీ లేకపోతే ఇది మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కానీ ఈ వ్యవసాయ విద్యుత్కి మీటర్లు పెట్టి చేయటానికి కానీ లింక్ అసలు ఏముంది? ఏమి సంబంధం లేదు.
ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి విద్యుత్ ఛార్జీలని ప్రతిపాదించడం డిస్కాములు, తర్వాత కమిషన్ బహిరంగ విచారణ జరిపి నిర్ణయిస్తుంది. మీకు ఉన్న ఛార్జీల ప్రకారం వచ్చే ఆదాయం కూడా ఇంత రెవెన్యూ మిగులు ఉంటుంది. దీని ప్రకారం కాస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రతి కేటగిరీకి ఇంత పెంచాల్సి వస్తుంది. మీరు ప్రభుత్వం ఏ మేరకు ఏ కేటగిరీకి సబ్సిడీ ఇస్తుందో తెలియజేస్తే దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని ప్రతి సంవత్సరం కమిషన్ లేఖలు రాస్తుంది. ప్రభుత్వాలు ఇంత సబ్సిడీ ఇస్తాం ఈ కేటగిరీకి అని చెప్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంటున్నారు, ఇస్తున్నారు. అది డైరెక్ట్ గా ఎంత వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎంత అవుతుంది అనేది డిస్కామ్లు ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించాక కమిషన్ నిర్ధారిస్తుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ విధానం అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ డిస్కాములకు కానీ రైతాంగానికి కానీ సమస్యలు వచ్చినట్టు ఎక్కడ ఫిర్యాదులు లేవు ఇన్ని సంవత్సరాలుగా. అసలు ఈ విధానం అమలు చేయటానికి సంబంధించి ఒక బరువు బాధ్యత కానీ ఎటువంటి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇలాంటి ప్రతిపాదనలు ఎందుకు తెస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది, దానికి సమాధానాలు లేవు. వీటిని ఈ తప్పుడు విధానాల్ని సమర్థించే వాళ్ళ నుంచి సమాధానాలు లేవు. రెండవది, ఇది నిజంగా ఎఫ్ఆర్బి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మూలంగా అదనపు రుణాలు చేసుకోవటం కోసమే ఇది చేస్తున్నామా అంటున్నారా అంటే అది ఏమాత్రం పసుకుని వాదన. ఎందుకంటే ఇవాళ మోడీ ప్రభుత్వం రాష్ట్రాలకి 2,35,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కింద ఇవ్వాల్సిన మొత్తాలని ఇవ్వనని మొండిగా మొరటుగా తిరస్కరిస్తున్నారు. ఏ కోశైనా నీతి నిజాయితీ లేని వ్యవహారం ఇది ఉంది. అది ఇవ్వాల్సింది ఇస్తే ఈ 1,500 కోట్ల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అలాగే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజన చేసినప్పుడు చట్టంలో 2 రాష్ట్రాలకి సహాయం చేస్తామన్న దాని కింద ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు ఇంకా మిగతా వాటికి సంబంధించి చేసిన హామీల ప్రకారం అప్పుడు ఆనాడు చట్టంలో చేసింది కానీ పార్లమెంట్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆ ఇస్తానన్న డబ్బంతా కానీ ఇస్తే ఈ అవసరం లేదు. తర్వాత ప్రధానమంత్రి ఈ మధ్యన ట్రస్ట్ ఆయన పేరుతో పెట్టారు. తర్వాత అది ప్రైవేట్ దాన్ని బొకాయిస్తున్నారు. విపరీతంగా 1,000 కోట్ల రూపాయలు అందులోకి వచ్చినాయి. దేనికి? కరోనా కోసం ఉన్న పద్ధతి. దాన్ని కరోనా వచ్చిన సందర్భంలో వైద్య సహాయం కానీ మిగతా సహాయం వాటి కోసం చేయటం కోసం ఖర్చు చేయడానికి అన్న పేరుతో అదంతా చేశారు. కానీ ఆ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అంతా రాష్ట్రాల మీద పెట్టారు. కానీ ఆ ట్రస్ట్ లో నుంచి ఒక పైసా కూడా రాష్ట్రాలకు ఇవ్వట్ల. అందులో నుంచి రాష్ట్రాలకు ఇచ్చినా కూడా వీళ్ళకి ఈ ఎఫ్ఆర్బిఎం సడలింపు లేకపోతే ఈ 1,500 కోట్ల వ్యవహారం రాదు. రెండోది, ఇందాక పెద్దలు చెప్పారు, అశోక్రావు గారు లేకపోతే మన శ్రీనివాసరావు గారు, ఇదంతా పాపులిస్ట్ జనాకర్షక. అంటే రైతుకి లేకపోతే సామాన్య వినియోగదారులకి సబ్సిడీ ఇస్తే అది జనాకర్షక పథకం అంట. ఆ మధ్యన మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందే వార్తలు వచ్చినాయి కొన్ని. ఏది? మోడీ ప్రభుత్వం 6 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్ల రూపాయల మేరకు రుణాల బకాయిలను మాఫీ జరిగిందని ఆ 6 ఏళ్ల కాలంలో. ఎవరికనేది బయట పెట్టరు. కానీ ప్రధానంగా కార్పొరేట్ సంస్థలకు అనేది అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు, అవి బయట పెడతారు. అలాగే ఈ ఎలక్ట్రల్ బాండ్ల పేర్లతో లయన్స్ షేర్ అంటే సింహభాగం దాదాపు 95% బీజేపీకి పోయిందని కూడా అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అందులో ఏంటంటే అవినీతిని ఇప్పుడు కార్పొరేట్ రంగానికి 8 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేయటానికి ప్రాణం ఒప్పుతుంది జనం సొమ్మిది అంతా. కానీ డిస్కాములు అంటే ఏంటి? ప్రభుత్వ రంగంలో ఉన్న డిస్కాములు, ప్రజలకు సేవలు అందించే డిస్కాములు అప్పుల్లో కూరుకుపోతే, నష్టాల్లో కూరుకుపోతే వాటికి 94 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పిస్తాయి. అంటే కేంద్ర సంస్థలు ఏవైతే రుణాలు ఇచ్చే సంస్థలు ఉన్నాయో వడ్డీ వ్యాపారం చేస్తాయి. మీరు వడ్డీకి అవి తీసుకుని మీరు ఎవరికైతే ప్రైవేట్ జనరేటర్స్ బకాయిలు ఉన్నారో, మెయిన్గా సోలార్, విండ్ ఇంకా ధర్మలు కానీ వాళ్ళ అప్పులు తీర్చడానికి అది అడ్జస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ప్రాణం అప్పులా? ఈ మాఫీ చేయడానికి డిస్కాముల బకాయిలను కానీ, అంతకుముందు కూడా ఉదయ్ స్కీమ్ అని ఆ స్కీమ్ అని రాష్ట్ర ప్రభుత్వాలు మీరు టేక్ ఓవర్ చేసుకోవాలి వాళ్ళ నష్టాలని బకాయిల్ని ఇంత పర్సెంటేజ్లో అని పెట్టారు. మరి కేంద్రం ఎందుకు తీసుకోదు? అంటే ఏంటి? ఈ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయటంలో
ఈ మోడీ ప్రభుత్వం ఎంత మొండిబండు ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక నీతి నిజాయితీ సంగతి వదిలేసింది, కనీసం ప్రొపరైటీ ఎవరేమనుకుంటారు ఏమీ లేదు, మేము ఇలాగే చేస్తాం అంతే. ఆ రకంగా చేస్తుంటే వీటి కోసం దెబ్బలాడాల్సిన, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం, హక్కుల కోసం దెబ్బలాడాల్సిన ప్రభుత్వం మరి దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత తొందర దేనికి, అంత లొంగుబాటు వ్యవహారం దేనికి, కారణం ఏంటి దానికి? మొన్నటిదాకా ఈయన చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన విధానాల వల్ల నాకు ఎంత భారాలు పడుతున్నాయి విద్యుత్ రంగంలో అన్యాయంగా అనేది అవన్నీ మాట్లాడారు. వాటిని సోలార్ విండ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఇస్తున్నారు, వాటిని రీనెగోషియేట్ అన్నారు. అది కోర్టులో కేసులో పెండింగ్ లో ఉంది. అంతవరకు సరైన స్టాండ్ తీసుకున్నారు. కానీ మరి ఇది దేనికి ఇవ్వాల ఈ రకమైనది? ఇప్పుడు ప్రాక్టికల్ గా ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీము లేకపోతే ఈ మీటర్లు పెట్టడం వల్ల దానివల్ల ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలు రైతాంగానికే ఫీల్డ్ లో ఉంటారు కనుక బాగా తెలుస్తుంది. దీని మీద బాగా చర్చ జరిగింది దాని మీద, అందువల్ల రిపీట్ చేయదలుచుకోవాల. కానీ ఇవి ఈ మూవ్ ని విద్యుత్ రంగంలో నయా సంస్కరణ వాద విధానాలని ప్రవేశపెట్టి బలవంతంగా రాష్ట్రాలు, ఇష్టం లేని రాష్ట్రాలను కూడా బలవంతం చేసి చట్టాన్ని మార్చి చేయటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. చట్ట సవరణలకు సంబంధించి కూడా ఈ మధ్యన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో ఏంటి, క్రాస్ సబ్సిడీ ఎత్తేయాలనేది ఒకటి, తర్వాత ఈ సబ్సిడీ కూడా నెమ్మదిగా ఎత్తేయాలనేది వాళ్ళ ఉద్దేశం. డైరెక్ట్ గా చెప్పినా చెప్పకుండా ఒకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏ విధానాలను అయితే రుజువుతుందో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలని, ప్రజల నుంచి కానీ రైతాంగం నుంచి కానీ వచ్చే తీవ్ర వ్యతిరేకతని లేకపోతే ఆందోళనని ఎదుర్కొని ఎలాగ కింద మీద పడాల్సిన బాధ్యత రాష్ట్రాలను ఎత్తిన పడే పద్ధతులు అది మాట్లాడుతుంది. మేము మోరెత్తి పైకి చూస్తాం, మీ ఎప్పుడు మీరు పడండి అనే పద్ధతులు ఈ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉంది. వాళ్ళేమి ఏ విధానాలను అయితే వాళ్ళు రుద్దుతున్నారో వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలకి, ప్రజల మీద పడే అన్యాయమైన భారాలకి, నివారించదగిన భారాలకి మేము ఎటువంటి బాధ్యత తీసుకోము, మాకు జవాబుదారీ తనం లేదని మొండి వైఖరితో ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందువల్ల ఇవి రాష్ట్రాలు ఇవన్నీ ఇలాంటి విధానాలకి, ఇందాక అశోక్రావు గారు చెప్పినట్టు ఉమ్మడి జాబితాలో ఉంది కనుక విద్యుత్ శక్తి అంశం, దాన్ని సాకుగా చేసుకుని అధికారాలన్నింటినీ హస్తగతం చేసుకుని రాష్ట్రాల అధికారాలని, రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితిని నిర్వీర్యం చేసే పద్ధతిలో చేస్తుంది. అందులో భాగంగా ఇవి వస్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది ఆర్థికంగా కూడా. అయితే ఆ వాస్తవాలని మరి రాట్ల బయటికి. అయితే ఇప్పుడు నేను ఈ అనేక సంవత్సరాలుగా ఈ చేస్తున్న రెగ్యులేటరీ కమిషన్ ముందు పాల్గొని వాదనలు చేసి అవన్నీ సబ్మిషన్ చేసిన వాటికి, అలాగే డిస్కామ్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే 2015-16 నుంచి 4 సంవత్సరాల పాటు దాదాపు 20,000 కోట్ల రూపాయలని మేము వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించండి ట్రూ అప్ క్లెయిమ్స్ ఏపీఆర్సీ ముందుకు వచ్చినాయి. వాటి మీద బహిరంగ విచారణ కూడా పూర్తయింది, రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అని వచ్చింది. అలాగే 2019-20కి కూడా ట్రూ అప్ కింద ఇంకో 5-6 వేల కోట్లు మళ్ళీ మేము వసూలు చేసుకుంటామని వాళ్ళు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ట్రూ అప్ క్లెయిమ్స్ ఎన్ని వేల కోట్లు వస్తాయో చూడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ప్రభుత్వాలు ఇస్తూనే వచ్చినాయి, ఇది కమిషన్కి ఇచ్చిన హామీల మేరకు. తర్వాత కొన్ని సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ఈ సంవత్సరం కూడా కొంత పెరిగినాయి. అయినా కూడా ఇన్ని ఇప్పుడు డిస్కాములకు వేలాది కోట్ల రూపాయలు, ఇప్పుడు 20,000 కోట్లు వీళ్ళు అడుగుతున్నారంటే 4 ఏళ్లకి 1,000 కోట్ల రూపాయలు అక్కడ రుణాలు బకాయిలు పెరిగిపోయినాయి, వీళ్ళకి నష్టాలు పెరిగిపోయినాయి, వీళ్ళకి విద్యుత్ సరఫరా చేస్తున్న జనరేటర్స్ కి చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది, ఏ తప్పుడు విధానాలు వల్ల వచ్చింది అనేది మనం తీసుకుంటే, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రతిస్పందించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతకుముందు తీసుకున్న చొరవ మీద, అది కూడా మనం పరిశీలించాలి. అంటే మనకు అవసరం లేని విద్యుత్తుని చాలా అధిక ధరలకు దీర్ఘకాలికంగా కొనుగోలు చేసే తప్పుడు విధానాలని గత ప్రభుత్వం అనుసరించింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆనాటి ఏపీఆర్సీ కూడా విచక్షణ రహితంగా వాళ్ళు ఏ పీపీఏ తెచ్చి వాళ్ళ ముందు పెడితే దానికి అనుమతి ఇచ్చారు. మనకి ఈ విద్యుత్ అవసరం లేదు, ఇది చాలా అధిక ధరలతో కూడుకున్నది, దీనికంటే తక్కువగా ఇతర వనరుల నుంచి మనకు లభిస్తున్నాయి, అలాగే
సంప్రదాయేతర ఇంధన వనరులు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ దానిని కొనుగోలు చేయాలన్న ఆర్పిపియు ఆర్డర్ ప్రకారం మినిమం పర్సంటేజ్కి మించి చాలా ఎక్కువగా అప్పటికే మన డిస్కామ్లు కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వం ఇచ్చిన ఒత్తిడి కమిషన్ ఇచ్చిన అనుమతుల మూలంగా. అందువల్ల ఈ పీపీఎల్కి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు గత ఏపీఆర్సీ 6 ఏళ్ల కాలంలో. దీనికి 1000 పేజీల పై నేను సబ్మిషన్స్ చేశాను. ఇది చాలా వినాశకర ఫలితాలకు దారితీస్తుంది. విపరీతమైన భారాలు ప్రజల మీద పడతాయి, డిస్కాములు నిండా మునిగిపోతాయి, విద్యుత్ రంగం పనితీరు గాడి తప్పిపోతుంది. అందువల్ల ఇలాంటి ఇవ్వద్దు. మనకి విద్యుత్ అవసరం ఎంత, భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ ఏ మేరకు పెరుగుద్ది, ఏ సంవత్సరం మనం ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యం చేర్చుకోవాలి, లాంగ్ టర్మ్ లోడ్ ఫోర్కాస్ట్ ఇవన్నీ చేయాలి అని చెప్తే గత ఏపీఆర్సీ చైర్మన్ గారు రిటైర్మెంట్ ముందు ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు. రెండోది, మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిస్కాములు బయట అమ్ముకోవాలి, బయట కొనే నాదుడు లేడు. ఎందుకంటే దీనికి ఒక మెరిట్ ఆర్డర్ డిస్పాచ్ అదని హైయెస్ట్ వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళవి ఉత్పత్తి తగ్గించమని ఆర్డర్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఎంత మేరకు ఉత్పత్తి అయితే తగ్గించమంటారో ఆ విద్యుత్కి స్థిర ఛార్జీలను ఊరికే చెల్లించాలి. అంటే ఇదైతే థియరిటిగా చెప్తుంది కాదు, నేను దెబ్బలాడాక చివరిలో గత ఏపీఆర్సీ చివరి ఆర్డర్లో టారిఫ్ ఆర్డర్లో ఆ అబ్జెక్టర్స్ అడిగిన ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక ఆర్డర్ ఇచ్చేళ్ళింది. ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త మన సివి నాగార్జున రెడ్డి గారు చైర్మన్ గా కొత్త కమిషన్ ఏర్పడ్డాక ఈ డిస్కాములు వివిధ సందర్భాల్లో ఆ వివరాలు ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే 2015-16లో 3179 మిలియన్ యూనిట్లు బ్యాక్ డౌన్ చేశారు, అంటే ఉత్పత్తి చేయొద్దని ఆపేశారు. దానికి 409 కోట్ల రూపాయలు చెల్లించారు స్థిర ఛార్జీల కింద. అంటే ఉత్పత్తి చేయని, సరఫరా చేయని, డిస్కాములు కొనుగోలు చేయని వినియోగదారులు వినియోగించిన విద్యుత్కి అప్పళంగా ఊరికి 409 కోట్లు చెల్లించారు. 2016-17లో 5748 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని తగ్గించమని ఆదేశించి 560 కోట్ల రూపాయలు చెల్లించారు. 2017-18లో 6912 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి తగ్గించి 870 కోట్ల రూపాయలు స్థిర ఛార్జీలు చెల్లించారు. 2018-19లో 8302 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి తగ్గించి 1073 కోట్ల రూపాయలని అప్పలంగా చెల్లించాల్సి వచ్చింది. ఇక 19-20కి ఎంత అవుతుందో, ఇప్పుడు 20-21కి ఎంత అవుతుందో వస్తాయి. ఎందుకంటే అంత ఎక్కువగా ప్రతి సంవత్సరం సర్ప్లస్ మనకి వచ్చేసింది, అనవసరంగా కొంటున్నారు. ఇదేంటి, ఏ వాళ్ళకి పాలక వర్గాలకి లేకపోతే పాలక పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయించడానికి పీపీఎల్ చేయించారు అనవసరంగా. అప్పుడు కమిషన్ కూడా రాజును మించిన రాజభక్తి పరాయణత్వంతో ప్రభుత్వం ఏది చెప్తే దానికి అనుకూలంగా కన్సెంట్ ఇచ్చింది. ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్, నో బడీ కెన్ రిఫ్యూట్ ఇట్. దీన్ని సబ్స్టాన్షియేట్ చేస్తే కొన్ని 100 పేజీలు రాసి కమిషన్లో ఫైల్ చేసి కమిషన్లోనే ఉన్నాయి. అందువల్ల ఇలాంటి తప్పుడు విధానాల మూలంగా నిండా మునిగిపోయిన డిస్కామ్లు జనరేటర్స్కి డబ్బులు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇవాళ 2.5 లోపు సోలార్ విండ్కి కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా ధరలు కోట్ చేస్తుంటే గతంలో 5 రూపాయలు 6 రూపాయలు ఇంకా ఎక్కువ కూడా ఈ పీపీఎల్ చేయించారు. ఎవరు సొంతం చేయించారు? దాన్ని సరిదిద్దామంటే మన న్యాయ వ్యవస్థ, ఈ చట్టాలు, ఇవన్నీ ఈ కమిషన్లు, ట్రిబ్యునళ్ళు, తర్వాత అడ్జుడికేషన్ చేసే వ్యవస్థలు మొత్తం అన్ని కూడా వాటికి అనుగుణంగానే ఒకసారి కమిషన్ అనుమతి ఇచ్చేస్తే దానికి లీగాలిటీ వచ్చేసింది. అది ఒట్టి తప్పుడు వ్యవహారం అయినా సరే లీగాలిటీ వచ్చింది. దాన్ని ఎవరో ఛాలెంజ్ చేయకపోతే దట్ ఈజ్ ఫైనల్. అందువల్ల అది అమలు చేసి తీరాల్సిందే, జనం మీద భారాలు పడి. ఆ వైఖరితోనే ఇవాళ ఈ వ్యవస్థలన్నీ వ్యవహరిస్తున్నాయి. అందుకే లెనిన్ చెప్పింది మనకు ప్రతి రంగంలో, ముఖ్యంగా విద్యుత్ రంగంలో ప్రతిరోజు రుజువు అవుతుంది. ఈ సంస్థలన్నీ కూడా పాలక వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఉన్నాయి తప్ప మన జనం కోసం కదని ఆయన ఎప్పుడు ఏనాడు చెప్పిన అప్పటి అనుభవం నుంచి అది ఇవాళ మనకి అది రుజువు అవుతుంది ప్రతిరోజు. ఆ రోజు ఏంటి, ఈ సోలారు విండ్ పవర్ ఛార్జీలను తగ్గించడానికి రీనెగోషియేట్ చేస్తామని ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే కేంద్ర మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు శాంక్టిటీ ఆఫ్ పీపీఎస్ వాటిని కాదనకూడదు, మీరు పాటించాలి, అది ఇది అని. మరి ఆ శాంక్టిటీ ఏమొచ్చింది అక్కడ? అదాని లేకపోతే ముంద్రాలో టాటా ప్రాజెక్ట్స్ ఇండోనేషియా నుంచి బొగ్గు తెచ్చి అక్కడ ధరలు పెరిగినాయి కనుక మాకు పెంచాల్సిందే వేరియబుల్ ఛార్జెస్ ఇవన్నీ ఇస్తే
సిఈఆర్సీ అపిలేట్ ట్రిబ్యునల్ పెంచాలని ఇచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్తే అది కొట్టేశారు. ప్రయాస వాళ్ళు కూడా అందులో పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో వేసినట్టు. సుప్రీంకోర్టులో అది చెల్లదని ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ఏదో సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అని ఒకటి వేయించి దాన్ని పెంచాలని వాళ్ళు కొన్ని కండిషన్స్ తో రికమెండ్ చేయించినట్టు అది పుచ్చుకుని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఒక సింగిల్ జడ్జి గారు అవును సిఆర్సీ దగ్గరికి మళ్ళీ వెళ్ళండి, వాళ్ళు 6 నెలల్లోనూ ఏదో టైం ఇచ్చాడని వాళ్ళు మళ్ళీ ఇచ్చేశారు పెంచాల్సిందే అని అపిలేట్ ట్రిబ్యునల్ అయ్యింది. ఈ రకంగా ఏంటంటే ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు, ఈ పాలకవర్గ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేస్తున్న వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ఇందాక అశోక్రావు గారు ఇచ్చారు, అరుణ్ మిశ్రా గారు సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అవుతా పోతా కూడా దానికి 8,000 కోట్లు చెల్లించాలి రాజస్థాన్ ప్రభుత్వం అని ఒక ఆర్డర్ ఇచ్చాక పోయాడు. అందువల్ల ఏంటంటే వీటన్నిటి నుంచి మనకి ప్రజలకి న్యాయం జరుగుద్దని భ్రమలు, ఇంకేమన్నా కొద్దిగా గొప్ప నిజాయితీ పరులు ఉన్న చోట ఇంత న్యాయం జరుగుతుంది. కానీ జనరల్ టెండెన్సీ చూస్తే ఇది ఎంత కార్పొరేట్ వ్యవహారం వాళ్ళు పబ్బం గడిపాడు ప్రభుత్వాలు కానీ ఈ రాజ్యంలోని వివిధ అంగాలు కానీ వాళ్ళ పబ్బం గడిపి జనాన్ని ముంచే వ్యవహారంగానే ఉన్నాయి తప్ప వాటి వల్ల న్యాయం జరిగేది లేదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ ఉంటుంది. ఈయన 30 ఏళ్ళు అధికారంలో ఉంటాడా? ఉచిత విద్యుత్ ఉంటాను ఈయన నిర్ణయిస్తాడు. ఇవాళ మనకి సవరణ చట్టంలో కేంద్రం ప్రతిపాదనలు తెచ్చింది, ఏ ప్రాంతంలోనైనా సరే ప్రైవేట్ వాడు ఎవడన్నా వచ్చి నేను డిస్కాం పెట్టుకుంటానంటే కొన్ని షరతులకు లోపల అనుమతి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే డీమ్డ్ టు హ్యావ్ అని కూడా ఇంతకుముందు ప్రతిపాదించిన సవరణలో పెట్టారు. రేపు అది అమల్లో వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతాడా, లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ ఆపుతా, వాళ్ళ చేతులు ఏమి ఉండదు. అందువల్ల అసలు అది కాకుండా 30 ఏళ్ళు ఉచిత విద్యుత్ అంటున్నాడు. విద్యుత్ పంపిణీని మేము ప్రైవేటీకరించమని ఇన్నోటితో అంటలా. చంద్రబాబు నాయుడు తప్పుడు విధానాలు అనుసరించాడు, దానివల్ల ఇలా సంక్షోభంలో పడ్డాం, అంతవరకే బాగుంది. ఆ తప్పుడు విధానాలు ఏంటి, మీరు వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజానుకూల విధానాలు ఏటిని అనుసరించారంటే ఈ రోజు దాకా ఆయన నుంచి ఏమీ లేదు. పెడతాం వేరు నెగిటివ్ గా, ఇది నువ్వు అనుసరిస్తున్న విధానం తప్పు, దీనివల్ల ఈ దుష్ఫలితాలు వస్తున్నాయి, దానికి ప్రత్యామ్నాయం న్యాయమైన విధానం, ప్రజలకు మేలు చేకూర్చే విధానం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధానం ఇది మాది అని ఇవాళ ఈ రోజు దాకా చెప్పుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే కుట్టి శాఖలు ఏదో వ్యవహారంగా చేయటం తప్ప, సరే ఎవరి అవసరాలు కేంద్రంతో ఏం అవసరాలు ఉంది, ఎవరు బెదిరిస్తారు ఏంటి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి, ఆయన పైకి కనపడకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఇందాక మనకి పెద్దలు అశోక్రావు గారు, మన శ్రీనివాసరావు గారు చెప్పిన దాని ప్రకారం ఇవాళ రైతాంగం అంతా సంఘటిత పడి, ఇదేదో ఒక రైతాంగం వ్యవహారం కాదు ఇది. ఇవాళ కాస్ట్ టు సర్వ్ అంటున్నాము, కాస్ట్ టు సర్వ్ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకి ధరలు ఇస్తున్నారా? కాస్ట్ టు సర్వ్ ఇప్పుడు ఎందుకంటే సబ్సిడీ ఇస్తున్నాం రైతులకు, లేకపోతే చిన్నవాళ్ళకి, చిన్న పరిశ్రమలకు ఏదైనా గగ్గోలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. కానీ నిజానికి ఈ సబ్సిడీ ఎవరి జేబుల్లోకి పోతుంది, దాని స్వరూపం ఏంటి? సబ్సిడీ అనేది ఇవాళ ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులతో చేసుకున్న ఒప్పందాలు, పవర్ పర్చేజ్ ఒప్పందాల్లో పెట్టుబడులు చాలా అధికంగా ఉన్నాయి. తర్వాత పీపీఎల్లో తప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ మన గత అనుభవాలు 20 ఏళ్ళ అనుభవాలు ఉన్నాయి ఇక్కడ ఈ సంస్కరణ మొదలైనప్పుడు, అందులో పోతున్నాయి. విద్యుత్ సౌర్యంలో పోతుంది. ఇంకా అవినీతి, ఇవన్నీ రకరకాలుగా అవినీతి అనేది ఈ విద్యుత్ సంస్థలకు లేకపోతే ఇంకోళ్ళకు పరిమితం అయిందని అనుకోకర్లా. ఈ విద్యుత్ రంగానికి సంబంధించి నిర్ణయాలు ఏ రూపంలో తీసుకునేవాళ్ళకైనా అవినీతి పరులు ఉన్న ప్రతి సంస్థలను వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడిదారులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అంతా కుమ్మక్కై చేస్తున్నాం వ్యవహారాలు ఇవన్నీ. తర్వాత వ్యవసాయ ఉత్పత్తులంతా ఎవరు వాడుకుంటున్నారు? పరిశ్రమలు వాడుకుంటున్నాయి, వాణిజ్య సంస్థలు, హోటల్ లాంటి వాళ్ళు వాడుకుంటున్నారు. రైతుకి ఇస్తున్న ఈ ధర ఎంత? వినియోగదారుల దగ్గర మనం వినియోగదారులకు మనం కొనుక్కుంటున్న ధర ఎంత వ్యత్యాసం ఉంది? ఎవరి జేబులోకి పోతున్నాయి ఇవన్నీ? మరి ఏంటి మీరు ఇస్తున్న రైతుకి ఇవన్నీ తీసి పారేస్తే మీరు ఇస్తున్న సబ్సిడీ ఎంత అసలు? రెండోది, సబ్సిడీ ఇస్తున్నారంటే ఎవరి కోసం? మొత్తం ప్రజలందరి కోసం ఇస్తున్నారు. అదేదో రైతు జేబులోకి వెళ్ళేది కాదు. రైతు కష్టపడి ఇదంతా పండించి పెట్టుబడులు పెట్టి అవన్నీ భరించి మరి అవన్నీ చేస్తున్నప్పుడు దాన్ని దెబ్బతీస్తే ఉంది, మన ఆహార భద్రతకే ముప్పు వచ్చే ప్రమాదం వచ్చి పడుతుంది. అందువల్ల ఇది ఒక రైతాంగానికి సంబంధించింది కాదు, మొత్తం ప్రజానీకానికి సంబంధించిన వ్యవహారం. ఇది ఒక విద్యుత్ రంగం అని కాదు, మిగతా రంగాల్లో కానీ. ఇందాక అశోక్రావు గారు చెప్పారు 4 స్తంభాలని ఎలా దెబ్బ కొడుతుంది ప్రభుత్వం వ్యవసాయానికి ఆధారంగా ఉన్న వాటిని. కరెక్ట్, అది అందులో ఇది కూడా ఒకటి. అందువల్ల మొత్తం
ప్రజానీకం ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, దేశ ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే రైతాంగంతో పాటు మిగతా సామాన్య ప్రజానీకం అంతా కూడా సంఘటితపడి ఇలాంటి తప్పుడు విధానాలకి, కార్పొరేట్ అనుకూల ఈ ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకి మళ్ళీ మనకు ఆనాడు 2000 సంవత్సరంలో జరిగిన ఉద్యమం దానికి మించిన తీవ్రతలో ఇవాళ వీటిని వ్యతిరేకించి ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం ఎవరిని రక్షించే పరిస్థితి ఉండదు. లేకపోతే ఏముందంటే ఇవాళ ప్రభుత్వాల విధానాలు చాలా కుటిలత్వం, క్రూరత్వం, నిరంకుశత్వం, అణిచివేత ఈ విధానాల్లో నడుస్తుంది. ఏది కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేసి, ప్రజా వ్యతిరేకత విధానాలను అమలు చేసి ప్రజానీకం జీవన ప్రమాణాలని, ఆదాయాల్ని, కొనుగోలు శక్తిని నిరంతరం దిగజార్చేసే పద్ధతులు అనేక రంగాల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం. అది ఆ ప్రమాదంలో భాగంగానే ఇది కూడా ఒక పెద్ద ప్రమాదంగానే మనం గుర్తించి ఈ మొత్తం విధానాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా సంఘటితపడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప మన ప్రయోజనాల్ని మనం రక్షించుకుని విద్యుత్ రంగానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఎలాగో కొనసాగిస్తున్నప్పుడు, ఎందుకంటే వాస్తవాలు ఇవన్నీ కమిషన్ల ముందు ఏం జరుగుతున్నాయి, విద్యుత్ సంస్థలో ఏం వివరాలు ఉన్నాయి, ఎట్లా ఉంది ఏంటంటే అవన్నీ ఎప్పుడో వచ్చి ఆ భారాలు నెత్తిన పడేదాకా జనానికి తెలవని పరిస్థితి వాళ్ళు ఏర్పడింది, రాట్ల బయటికి అన్ని. అందుకని వాటన్నిటిని కూడా మనం ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా సైద్ధాంతికంగా ఈ విధానాలకు వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం ఒక పక్కన, ఫీల్డ్ లెవెల్లో ఈ సంఘటిత పోరాటాలు రెండు జములుగా చేసుకుని ముందుకెళ్తే మనకి అంటే మనం ఏదో ఎవడో దయాదాక్షిణ్యాల మీద ఏదో చేయమని కోరట్ల, ఇది న్యాయం, మీరు చేసే తప్పు అనేది ఎందుకు కూడా మనం చెప్పి ఈ చేసుకునే పద్ధతిలో ముందుకెళ్తే అదే మార్గం, ఇంకా వేరే ఏమీ కనిపించట్లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సోదరులారా, పెద్దలు వేణుగోపాలరావు గారు తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ విద్యుత్తు సంస్కరణలు, లేకపోతే మీటర్లు పెట్టడం, ఇవన్నీ లేకపోతే ఏర్పడే రెగ్యులేటరీ కమిషన్స్, వాటికి ఉన్న అధికారాలు, వీటన్నిటి గురించి చెప్తూ పోరాటమే, ఉద్యమాలే నిలవరిస్తాయి, పరిష్కారం చేస్తాయి విద్యుత్ సమస్యలని చెప్పినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో ఉన్న అశోక్ రావు గారు, వేణుగోపాలరావు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, జమలయ్య గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. అశోక్ రావు చెప్పారు, మనం కరెంటు కాదు నీళ్లు అడుగుతున్నాం, నీళ్లు ఇస్తే పంటలు పండిస్తాం అని చెప్పి. ఒకప్పుడు దిగుమతి చేసుకునే స్థితి నుంచి రైతులు కష్టపడి నిలబడే స్థితికి తీసుకొచ్చారు నీళ్లు ఇస్తే. ఇప్పుడు నీళ్లు కరెంట్ అవ్వకపోతే నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే మళ్ళా దిగుమతి చేసుకోవాలని కూడా ప్రశ్నించారు. వాస్తవం. ఈ రోజున వ్యవసాయ రంగంలో నీరు అత్యంత కీలకమైంది. ఆ నీళ్ళకి ఈ రోజున ఇచ్చే కరెంటు మీద ఆంక్షలు పెట్టడం అంటే కరెంటు వాడుకోండి, మీరు తీసుకోండి, ఇవ్వమాకండి, నీళ్లు ఇవ్వండి. ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల మీటర్ల బిగిస్తామని చెప్పి జీవో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశంతో పనిచేయడానికి పూనుకుంది. ఆంధ్ర రాష్ట్ర రైతాంగం కళ్ళు మూసుకొని కూర్చుంటారనుకుంటున్నారా, లేదా తల ఉంచుకొని మీరు ఏది చేస్తే అది ఆమోదిస్తారని అనుకుంటున్నారా? 30 ఏళ్ల పూర్వం నుంచే ఈ రైతాంగ ఉద్యమం నడిచింది. 1980లో ప్రారంభమైంది. ఆనాడు 12 పైసలు ఉన్నట్ట యూనిట్ రేటుని 17 పైసలు చేయటానికి ఆ రోజున ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించడం ప్రారంభించారు. క్రమక్రమంగా స్లాబ్ సిస్టమ్ వచ్చింది. స్లాబ్ సిస్టమ్ కూడా రద్దు చేసి మళ్ళా కెపాసిటర్లు పెట్టాలని, రకరకాల పద్ధతుల్లో మీటర్లు పెట్టాలని బిల్లులు చేయాలని వస్తే ఈ సంస్కరణ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది. కాల్పులు జరిగి హైదరాబాద్ లో ప్రాణాలు ఇచ్చారు యువకులు. అంతకుముందు కాల్దారిలో రైతులు ప్రాణాలు ఇచ్చారు. ఆ రకంగా ప్రాణాలు ఇచ్చి సాధించుకున్నటువంటి హక్కు, వ్యవసాయానికి పంట పండించటానికి, నీరు తోడుకోవటానికి కరెంట్ ఇవ్వటం అనేది సాధించుకున్నటువంటి హక్కు. ఆ హక్కుని రద్దు చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు మళ్ళా జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంత మునుపు
కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, ఇప్పుడు ఈయన ప్రారంభించాడు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి లాభాలు కట్టబెట్టడమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం రైతాంగానికి స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా మద్దతు ధరలు ఇస్తాన్ని హామీ ఇచ్చి ఆ హామీని తొంగలో తొక్కింది, ఇవ్వలేనని చెప్పింది. ఇవ్వకుండా రైతాంగాన్ని మరింత అప్పులు ఊబులోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ కరెంటు కూడా విద్యుత్ శక్తి సంస్కరణలు అమలు సరుస్తారా లేదా అని తాకీదిచ్చి కూర్చుంది. ఆ తాకీదుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడానికి సిద్ధం అవటం చాలా విచారకరం, దుర్మార్గం. ఇది సహించరానటువంటి విషయం. 18 లక్షల పంప్ సెట్ల కింద వ్యవసాయం ఉంటే నిత్యం కరువుతో అల్లాడేటువంటి రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా 62% మోటార్లు ఉంటే ఈ కృష్ణా గోదావరి డెల్టాల్లో ప్రాంతంలో కూడా మెట్ట ప్రాంతంలో కరెంటు లేకపోతే వ్యవసాయమే లేదనే స్థితిలో ఎత్తిపోతల పథకాలు విద్యుత్ శక్తి మోటార్లు ఉంటే ఇక్కడ నువ్వు వీటికి మీటర్లు బిగిస్తామంటే ఏమిటి? మీటర్లు బిగించమంటే సరదాగా ఉందా? రైతాంగానికి సరదాగా వేసుకుంటున్నారా? ఈ రోజున 300 నుంచి 1000 అడుగుల లోతులోకి నీరు పోతే బోర్ వేయటానికి లేదా నుయ్యి దవ్వుకోవటానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు రైతు, ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నాడు, మోటార్ బిగించడానికి ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నాడు, ఆ పెట్టుబడులకు వడ్డీలు ఎంత అవుతూ ఉన్నాయి, అవి కాలిపోతే మెయింటెనెన్స్ కి ఎంత అవుతున్నాయి, ఈ ఖర్చులన్నీ రైతే భరించుకుంటున్నాడు. నువ్వు కాలువ కింద నీళ్లు ఇస్తే ఈ బాధలన్నీ రైతుకు ఉండవు కదా. కానీ రైతు అన్ని పెట్టుకుంటే ఉన్న కరెంట్ ఇవ్వటానికి ఏమి ఇబ్బంది వచ్చింది, ఎందుకని ఇవ్వలేవు? లేదు వ్యవసాయాన్ని మార్చేస్తాం. మననే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థ రివ్యూ చేసింది, ఆత్మహత్యలు పెరిగినాయి దేశంలో అని చెప్పి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగినాయి అని చెప్పి 60% పెరిగినాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఒక పక్కన రైతాంగం పంటలు పండించినా మద్దతు ధర లేక కొనుక్కునే దిక్కు లేక రైతాంగం అల్లాడుతూ ఉంటే, అప్పులు పాలైపోయి ఉంటే, సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే, మరో పక్కన ఈ కరోనా మహమ్మారి వచ్చి రైతాంగాన్ని మరింత దెబ్బతీస్తే ఆదుకోవాల్సింది పోయి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆదుకోకుండా పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే పనులు చేస్తూ రెండో పక్కన రైతాంగం మీద భారాలు వేసే పనులు చేస్తూ ఉంటే, రైతాంగంలో ఉండి నేను మా నాన్నగారు అడుగుజాడులో నడుస్తున్నానని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవేమీ తెలియనట్టుగా ఆ కొరడాన్ని తీసుకొని రైతులకి మీటర్లు బిగిస్తాను, నేను 30 ఏళ్ళు ఇస్తాను అని చెప్పి ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే రైతాంగం అందులో చాలా బాగా చెప్పారు. రైతంట తనే అప్లికేషన్ పెట్టుకోవాలంట, తన మోటార్ ఉన్నటువంటి భూమి సర్వే నెంబరు, తన గుర్తింపు కార్డు, ఇట్లాంటివన్నీ ఇచ్చి బ్యాంక్ ఖాతా నెంబరు, ఆ మోటార్లో ఉన్నటువంటి ఎంత శక్తి ఉన్నదో మోటారు ఇవన్నీ ఇచ్చి ఆధార్ కార్డుతో సహా అక్కడ ఇచ్చి తనే వేసుకోవాలంటే ఉరితాడు పట్టుకొని మోడీ గారు యమపాశం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతుల ముందు పెడితే వెళ్ళి మనమే తలకాయ పెట్టాలట, రైతులే అందులో తలకాయ పెట్టాలట బిగించమని. ఇది న్యాయమా? అందుకని రైతులు గనక ఒక్కసారి వెళ్ళి ఆమోదం తెలిపితే ఇది మెడకి ఉరితాడు తప్ప యమపాశం తప్ప మరొకటి కాదు. అందుకే తిరస్కరించాల్సిన అవసరం ఉంది. 1, 2, 3 సార్లు పోరాడిన చరిత్ర ఉంది విద్యుత్ శక్తి రైతాంగం ఈ రాష్ట్రంలో. అందుకని ఆ పోరాటాన్ని మన పెద్దలు ఆనాడు జరిపారు, సాధించి పెట్టారు. ఫలితంగానే రైతాంగానికి నీళ్లతోటి వ్యవసాయం చేసేటువంటి రైతాంగానికి బోర్లకి కరెంటు ఉచితంగా వచ్చేటువంటి అవకాశం వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవటమా చేజార్చుకోవటమా అనేది ఇప్పుడు రైతాంగం చేతిలో ఉన్నది. ఒక్కసారి చేజార్చుకుంటే మళ్ళా తిరిగే హక్కు రాదు. అందుకే చేజార్చుకోవటం కాదు, నిలబెట్టుకోవాలి. మన పెద్దలు మన తండ్రులు సాధించి పెట్టినటువంటి హక్కుని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజున రైతాంగం కలిసి కట్టుగా ఎవరే పార్టీ రాజకీయాలు చాలా ఎక్కువ రైతాంగంలో ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం రాజకీయాలు పక్కన పెట్టండి. గత 2 సార్లు ఉచిత కరెంటు కోసం పోరాటం జరిపిన సందర్భంగా రైతాంగం రాజకీయాలు పక్కన పెట్టి పోరాడారు. ఇప్పుడు కూడా పక్కన పెట్టి పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారం పడితే రైతులందరికీ భారం పడుద్ది, కరెంట్ వస్తే రైతులందరికీ కరెంట్ వస్తుంది, పంట పండితే రైతులందరికీ పండుద్ది, ధర వస్తే రైతులందరికీ వస్తుంది, పోతే మొత్తం రైతులు పోతుంది. అందుకని రైతులు ఐక్యంగా ఉండాలి, రాజకీయ భేదాలు పక్కన పెట్టాలి. రాజకీయాలు వస్తే ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వచ్చి మీద పడినటువంటి ఒక పక్క కరోనా వచ్చి పడినట్టే ఈ మీటర్లకు ఆలోచన పడింది కాబట్టి ఈ గోలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. పోరాడి హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే
రైతులు ఎవరు కూడా సంతకం పెట్టడం కాదు కదా, దగ్గరకు రానియొద్దు. ఆ విలేజ్ నగదు బదిలీ కమిటీలను వేస్తామంటున్నారు. ఆ కమిటీల ముఖం మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నమ్మకంగా ఏ కబుర్లు చెప్పినప్పటికీ భవిష్యత్తులో అది మనకు ఉరితాడవుద్ది. అందుకే ఎవరు రైతాంగం అంత ఐక్యంగా గ్రామాల్లో కూడబలుకోవాల్సిన అవసరం ఉన్నది, నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే రైతు సంఘం, కౌలు రైతు సంఘం 14వ తారీఖున పార్లమెంట్ ముందు కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నాయి రైతాంగాలు. గతంలో ఇచ్చినటువంటి మద్దతు ధరల చట్టం, రుణమాఫీ చట్టం, దాంతో పాటు ఆర్డినెన్సులు, ఇప్పుడు పెట్టిన విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని అక్కడ ధర్నాకు సిద్ధమవుతూ ఉన్నాయి. అందుకే 14వ తారీఖున మనం కూడా అన్ని సబ్ స్టేషన్ల దగ్గర రైతాంగం తమ నిరసన తెలియజేయాల్సిన కార్యక్రమం మన ముందుంది, కర్తవ్యం మన ముందుంది. అట్లా చేసి మొట్టమొదటి నిరసనని ఇప్పటి వరకు రకరకాల పద్ధతుల్లో గొంతిప్పుతూనే ఉన్నారు. ఆ గొంతుని ఒకేసారి రాష్ట్రం అంతటా వినిపించాల్సిన అవసరం ఉంది. అందుకని 14వ తారీఖున విద్యుత్ సబ్ స్టేషన్లు కానీ లేదా విద్యుత్ కార్యాలయాలు కానీ అవి రెండు లేకపోతే సెంటర్లో కానీ తమ నిరసనని గళాన్ని రైతాంగం ఇప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తూ, అందుకు రైతు సంఘం, కౌలు రైతు సంఘం, ఇతర రైతు సంఘాలతో పాటు ఇతర సోదర సంఘాలని, మన రైతు బిడ్డలైనటువంటి కార్మిక సంఘాలని, యోజన సంఘాలని, ఇతర సంఘాలను కూడా కలుపుకొచ్చే పని రైతు సంఘం చేస్తుంది. అట్లా రైతు సంఘం ఈ బెడద తప్పే వరకు రైతాంగంతో పాటు ఉండి ఈ పోరాటాన్ని నిర్వహించే బాధ్యత వహిస్తాం. అందుకు రైతాంగం అర్థం చేసుకొని రైతాంగం ఈ పోరాటంలో ముందు పీటని నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ అభిప్రాయాలు పక్కన పెట్టి రైతులంతా ఏకమై ఈ పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేసినటువంటి కేశవరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అదేవిధంగా రేపు 14వ తేదీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. మన రాష్ట్రంలో అన్ని సబ్స్టేషన్ల దగ్గర, విద్యుత్ కార్యాలయాల దగ్గర ఈ విద్యుత్ మీటర్లు పెట్టడానికి వ్యతిరేకంగా, నగదు బదిలీ పథకానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరపాలని పిలిపించారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున దీని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష పోరాట సంఘం, ఇతర ప్రజా సంఘాలన్నిటి యొక్క మద్దతుతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలిపించినటువంటి కేశవరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదికను అలంకరించిన రైతు సంఘాల నాయకులు, మరి ఆన్లైన్లో ఈ బహిరంగ సభను వీక్షిస్తున్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ నెల 14వ తేదీన రైతు సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు సిఐటియు ఏపీ కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్స్టేషన్ల దగ్గర, అన్ని కేంద్రాలలో రైతాంగం నిర్వహించే నిరసన కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజానీకం మొత్తం కరోనాతోటి తీవ్రంగా అల్లాడుతోంది. రైతులు పండించిన పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్మికులు పనులు లేక, ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో కూడా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలు తెచ్చింది. కార్మిక హక్కుల్ని కుదిస్తోంది, పని గంటల్ని పెంచుతోంది, ఉన్న ఉపాధి మీద దాడి చేస్తోంది, కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను తెస్తోంది. కార్మికులు మాత్రమే కాదు, ఇవాళ దేశంలో ఉన్న రైతాంగం మొత్తానికి నష్టం కలిగించేలా, వ్యవసాయం మొత్తానికి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేలా కనీసం పార్లమెంట్ లో చర్చ కూడా లేకుండా 3 ఆర్డినెన్సులు తెచ్చింది. ఈ ఆర్డినెన్సులు రైతాంగానికే కాదు, ప్రజలకు కూడా నష్టం. నిత్యావసర వస్తువుల చట్టానికి కూడా తూట్లు పొడుస్తూ ఈ ఆర్డినెన్స్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరో పక్క 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించింది. ఆ ప్యాకేజీలో
కార్మికులకు కానీ రైతాంగానికి కానీ ఇచ్చింది ఏది కూడా లేని పరిస్థితి తప్ప, ఎవరైతే వ్యవసాయ ఉత్పత్తులతోటి వ్యాపారం చేసే కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం తప్ప ఈ దేశంలో రైతులకు మాత్రం ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు మొత్తం రైతాంగానికి నష్టం కలిగించేలా మోడీ ప్రభుత్వ విధానాల్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించి విధానాన్ని రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి ఏ పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఆయన మొట్టమొదట సంతకం చేసింది ఏ ఫైల్ మీదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద. ఈ రోజు అటువంటి రైతాంగానికి నష్టం కలిగించేలా మీరు మీటర్లు బిగిస్తా ఉంటున్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు మేము సబ్సిడీ ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. నిజంగా మీకు సబ్సిడీ ఇచ్చే ఉద్దేశమే ఉంటే రైతుల అకౌంట్లో జమ చేయడం కాదు, ఆ సబ్సిడీని నేరుగా మీరు డిస్కమ్లకు చెల్లించండి. రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరుగా ఆ పని చేయొచ్చు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టు ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అక్కడ రైతులు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు కాబట్టి డిస్కౌంట్ చెల్లిస్తా ఉంటున్నారు. మరి అదే పని రాష్ట్రం అంతా చేయొచ్చు. ఎందుకు మీరు చేయట్లేదు? మీ విధానం వెనకాలన్న అసలు నిజం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతులకి ఉచిత విద్యుత్ అంటే అది రైతులకు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆహార భద్రతకి ఇస్తున్నారు మీరు. కాబట్టి ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మీటర్లు బిగించడం కాదు, రైతులకు ఏదైతే పోరాటాల ద్వారా సాధించుకున్నారో ఆ ఉచిత విద్యుత్ని కొనసాగించాలి. మీటర్లు బిగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య మీద రైతాంగం చేపట్టే ఆందోళనలన్నిటి కూడా సిఐటియులో ఉన్న కార్మిక వర్గం రైతాంగానికి బాసటగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైతాంగం ఐక్యంగా చేపట్టబోయే ఉద్యమాలన్నిటికీ కూడా సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. రైతులు సాగించబోయేటటువంటి ఉద్యమానికి మద్దతుగా సిఐటియు కూడా రంగంలో ఉంటుందని చెప్పినటువంటి ఏవి నాగేశ్వరరావు గారికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జిబి జమలయ్య గారు మాట్లాడి వందన సమర్పణ చేస్తారు. ప్రియమైన అధ్యక్షవర్గం, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఆన్లైన్లో పాల్గొంటున్నటువంటి అశోక్రావు గారు, వేణుగోపాలరావు గారు, సూర్యనారాయణ గారు, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కేశవరావు గారు, శ్రీనివాసరావు గారు, నరసింహరావు గారు, ఇంకా మన సిఐటి నాయకులు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, రైతు సంఘాల తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 22 జీవో ఈరోజు రైతాంగంపై గొడ్ల పెట్టుగా కనిపిస్తూ ఉంది. అనేక భారాలు మోపడానికి సిద్ధంగా ఉన్నది. మరి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పంటలకు గిట్టుబాటు ధర లేక దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల దాకా దేశవ్యాప్తంగాను మన రాష్ట్రంలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని, ఆపదలో ఉన్న రైతాంగాన్ని కొన్ని రాయితీలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విధంగా భారాలు వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 70% సాగుదారులలో కౌలు రైతులు ఉన్నారు. 80% భూమిని వాళ్ళే పంటలు పండిస్తూ ఉన్నారు. అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు విస్తరిస్తూ ఉన్నది. మరి ఈరోజు కౌలు లేనిదే వ్యవసాయం లేదు. ఈరోజు కౌలు వ్యవసాయం లేనిదే వ్యవసాయం లేనప్పుడు ఈ కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంపు సెట్ల మీటర్ పెట్టి ఆ విధంగా భారాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఆబ్సెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది. అంటే ఆబ్సెంట్ భూస్వాములు ఎక్కువ ఉన్నారు. భూమి ఎక్కడ ఉంటుంది? భూ యజమానులు దూర ప్రాంతాల్లో ఉంటారు. ఇవాళ కరెంట్ కనెక్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి అకౌంట్ లో డబ్బు లేకపోతే, ఉదాహరణకి తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ పథకం లాగా మీరు కట్టండి, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో నేను డబ్బులు వేస్తానని చెప్పింది. చివరికి కొంప ముంచింది 8,500 కోట్లు.
అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, మా రైతులారా మీ అకౌంట్ నుంచి మీరు కట్టండి, తర్వాత మీ అకౌంట్ లో మేము బదిలీ చేస్తామని చెప్పినప్పుడు ఆ రైతుల దగ్గర డబ్బు లేకపోవచ్చు, భూ యజమాని అందుబాటులో లేకపోవచ్చు, కానీ ఆ భూమి సాగు చేస్తున్న కౌలు రైతు పంటలు పండిస్తూ ఉంటాడు. విద్యుత్ శాఖ వచ్చి కరెంట్ కట్ చేస్తే పంట ఎండిపోతే ఎవరు నష్టపోతారు? కౌలు రైతులు నష్టపోతారు. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ కనీస విచక్షణ కారణం లేకోకుండా కరెంటు మీటర్లు, వ్యవసాయ పంపు చెట్లకి మీటర్లు పెట్టి రైతాంగాన్ని మరింత ఆత్మహత్యల వైపు పురుగొల్పే పద్ధతులు ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సమస్యలని, కౌలు రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాను విడుదల చేసినటువంటి జీవో 22ని, అంటే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని బదులు నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చిన జీవోని ఉపసంహరించకపోతే నువ్వు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టి రీడింగ్ తీస్తానంటున్నావు. ఈ రైతాంగం నీ ప్రభుత్వానికి రీడింగ్ తీసి నీ సంగతి తేల్స్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎంత అన్యాయం అండి! ఈ రోజు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల పరిస్థితి ఏంటి? దాదాపు ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం తీసుకొచ్చి భూ యజమాని అనుమతి ఉంటేనే కౌలు రైతు గుర్తింపు కట్టిస్తానన్నవా? ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్ రాధాకృష్ణ అధ్యయన కమిటీ ప్రకారం 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 15 లక్షల మంది ఎటువంటి భూములు ఎటువంటి కౌలు రైతులు ఉన్నారు. అందులో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలకు చెందిన వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారు భూములు ఎటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ పంట రుణాలు ఇస్తామన్నావు, రైతు భరోసా ఇస్తానని చెప్పావు, అంతేకాకుండా ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేస్తానని చెప్పావు, అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో నీకు అవకాశం ఇస్తానని చెప్పావు. ఏం పథకం అమలు చేశారు? 32 లక్షల మంది ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కార్డుల సంఖ్య దాదాపు పోయిన సంవత్సరం 2,50,000 అయితే ఈ సంవత్సరం 2,50,000, 5 లక్షల మంది కార్డులు ఇచ్చానన్నావు. అంటే సంఖ్య అంతా అంటే పంచపాండవులు మంచం కోలు వలె 3 చూపి 2 రాసి 1 ఇచ్చినట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం తీరు ఉన్నది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా కౌలు రైతులు ఆదుకోవడానికి కావాల్సినటువంటి కార్డులు కానీ వాళ్ళ పంట రుణాలు దాదాపు 94,500 కోట్ల రూపాయల పంట రుణాలు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? సాగు చేయని భూ యజమానులకి, సాగు చేయనటువంటి భూస్వాములకి ఈ రోజు పంట రుణాలు ఇస్తామన్నావు. రైతు భరోసా ఎవరికి ఇచ్చావు? సాగు చేయని భూ యజమానులకి, సాగు చేయనటువంటి భూస్వాములకి రైతు భరోసా ఇచ్చావు. మరి రైతుల పరిస్థితి ఏంటి? కౌలు రైతులు మరి పంటలు పండిస్తుంది వాళ్ళే తమ రక్త మాంసాల చెమట చుక్కలుగా మార్చి పంటలు పండించి రాష్ట్రంలో ఆహార ధాన్యాలని, వాణిజ్య పంటలు పండిస్తూ ఉపాధి కల్పిస్తున్నటువంటి, ఆహార భద్రత కల్పిస్తున్నటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకని ఆయన నువ్వు ఈ నగదుల బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోకపోతే రైతాంగాన్ని చైతన్యవంతం చేసి ఉద్యమాలను తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని మరింత మెడలు ఉంచడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వ్యవసాయ రంగంలో విద్యుత్ మీటర్లు పెడితే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విద్యుత్ మీటర్లు పెట్టి ఆ విధంగా రీడింగ్ తీసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇప్పటికి సాక్షి టీవీలో కనుక చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇది విద్యుత్ మీటర్లు పెట్టడం ప్రపంచ బ్యాంక్ విధానం, దీని వల్ల రైతాంగం నష్టపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇది తప్పని చెప్పినటువంటి ఆయన తండ్రి అధికారంలోకి వచ్చి ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి ఇస్తే అవి కొడుకేమో నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి రైతులకు భారాలు మోపుతాడా? ఏమన్నా అసలు సిగ్గు చరం ఏమన్నా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయా? ఈ రోజు కరోనా నేపథ్యంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మొన్న జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక గణాంక రిపోర్ట్లు కూడా వచ్చినాయి. మరి ఆ నేపథ్యంలో ఈ రైతులకి ఇందాక అశోకరావు గారు చక్కగా మాట చెప్పాడు, నా రైతుకు కావాల్సింది నీరు. మరి ఆ నీరు అందించే దాంట్లో నువ్వేం ప్రయత్నం చేస్తూ వచ్చాయి? భారాలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నాణ్యతమైనటువంటి కరెంట్ ఇస్తారంట. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో డబ్బులు వేస్తే నాణ్యతమైన కరెంట్ వచ్చిద్దా? ఆ రైతు అకౌంట్ తిరిగి విద్యుత్ శాఖ కడితే నాణ్యతమైన కరెంట్ వచ్చిద్దా? నాణ్యతమైన కరెంట్ ఎక్కడ రావాలి? ఉత్పత్తి రంగంలో రావాలి. ఉత్పత్తిలో నాణ్యతమైన కరెంట్ ఉత్పత్తి చేసి ఆ విధంగా తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సింది పోయి డబ్బులు మార్పిడి చేస్తే నాణ్యతమైన కరెంట్ వచ్చిందని చెప్పటువంటి ఎంత బోటకు చూడండి. అందుకని మనం అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 22 ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకోకపోతే, అదే విధంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని కొనసాగించకపోతే ఇప్పుడు మేము ఆన్లైన్ మీటింగ్లు పెడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, వీళ్ళు ఆన్లైన్ మీటింగ్లు పెట్టుకుంటున్నారులే, ఎవరు వింటున్నారు అనుకుంటున్నారు. రేపు రాబోయే కాలంలో ఆన్లైన్ మీటింగ్లు కాదు, ఆఫ్లైన్ మీటింగ్లు పెట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అందుకని మేము చెబుతా ఉన్నాం, ఈ రోజు రైతాంగం కౌలు రైతాంగం కాదు, రాబోయే కాలంలో
అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి. అదే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది, 122 సంఘాలతో ఉంది. అటువంటి వ్యక్తులు సంస్థల్ని వాళ్ళందరూ కూడా కలుపుకొచ్చేసి ఒక విశాల పద్ధతి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ఉపసరించుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని సోదరులారా, అందుకని మొదటగా రేపు 14వ తారీఖు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం మరింత ఒత్తిడి తీసుకొస్తా ఉంది. ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా ఈ రోజు విద్యుత్ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయబోతా ఉంది. ఇప్పటికే ఉత్పత్తిని ప్రైవేటీకరణ చేశారు. ఇప్పుడు డిస్కాములు కూడా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని స్ట్రెంథన్ చేసి ప్రైవేటాలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విధంగా రైతుల మీద అనేక భారాలు అయిపోతా ఉన్నారు. ఒక్క రైతాంగం కాదు, ఇప్పుడు ఇచ్చినటువంటి నగదు బదిలీ పథకంలో స్వర్ణకారులు, రజకులు, క్షౌర వృత్తిదారులు, చేనేత కార్మికులకి ఇప్పుడు ఇస్తున్నటువంటి రాయితీలు అవుతున్నాయో వాటిని కూడా తీసేసి ఈ రోజు వాళ్ళు కూడా భారాలు పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకనే ఈ రోజు ఇది ఒక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతాంగ సమస్య కాదు, సమస్త ప్రజలది. రేపు గృహానికి కూడా ఈటుగా 5 రూపాయల 50 పైసలు పెంచడానికి కూడా ఈ ప్రభుత్వానికి కాదు. అందుకని సమస్త ప్రజానీకం, వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు, రైతులు, కౌలు రైతులు ఒక విశాల పథకం మీదుగా అందరూ ఐక్యమై పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మెల్లవంచడానికి ముందుకు రావాలి. అందుకని ఈ నెల 14వ తేదీ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని సబ్ స్టేషన్ల వద్ద రైతాంగం స్వచ్ఛందంగా వచ్చి నిరసన వ్యక్తం చేసి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. 3 కోరికలు: విద్యుత్ విధానాన్ని ప్రైవేటీకరణ ఆపాలా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చినటువంటి జీవో 22 ఏదైతే ఉందో నగదు బదిలీ పథకం సంబంధించి దాన్ని ఉపసంహరించుకోవాలా, అదేవిధంగా గతంలో అలాగే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలా. ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కేంద్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతాంగం మీద భారాలు వేయడానికి అనేక తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. అందుకనే ఈ సంవత్సరంలో ప్రారంభమైతే రాబోయే కాలంలో ప్రజల మీద మరింత భారాలు మోపడానికి అవకాశం ఉన్నది. అందుకని సమస్త ప్రజలు ఐక్యమై ఈ పోరాటాన్ని ముందుకు తీసుకురావాలా. అదేవిధంగా 14వ తారీఖు నాడు అన్ని సబ్ స్టేషన్ల వద్ద చేయబోయే కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉద్యమంలోకి ఆ విధంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని రాబోయే కాలంలో మరింకా అందరం కూడా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తాం. అందుకని రైతాంగ సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా కౌలు రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి దృష్టి సారించి ఆ విధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కోసం, ఆత్మహత్య లేని రాష్ట్రంగా మార్చేయడానికి కోసం ఆ విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలా, రైతులను రక్షించాలా, రైతులు కాపాడాలా. ఆ పద్ధతిలో ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే మరింత ఉద్యమానికి కొనకాలం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ఆన్లైన్ బహిరంగ సభ ఈ రోజు రాష్ట్ర కేంద్రంలో జరిపాం. అదే జిల్లాల్లో, మండలాల్లో, గ్రామ క్షేత్ర వరకు కూడా రైతులు కూడగట్టే దానికోసం, అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాలు సేకరించే దానికోసం సంఘాలు పనిచేస్తాయి. అందుకే రేపు 15వ తేదీని కూడా అన్ని రైతు సంఘాలతో కూడా అఖిలపక్ష సమావేశం వేస్తా ఉన్నాం. ఆ అఖిలపక్ష సమావేశంలో కూడా ఐక్య కార్యాచరణకు ప్లాన్ చేసి అదేవిధంగా రైతుని వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగే విధంగా ఇచ్చిన జీవాన్ని ఉపసరించుకునే విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రైతాంగం రేపు 14వ తారీఖు నాడు జరగబోయే ఉద్యమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ బహిరంగ సభకు హాజరైనటువంటి మన విద్యుత్ నిపుణులు రబ్బాయి వారు అనేక అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మన కె అశోక్రావు గారు భవిష్యత్తులో కూడా వారు తోడ్పాటు ఇవ్వాలని, అదేవిధంగా సంఘాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళకి అసలు భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా వేణుగోపాలరావు గారు గతంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టు వారానికి అధ్యయనం చేశారు. వారి అనుభవాలని, వారి యొక్క పత్రాలను కూడా ఎప్పటికప్పుడు రైతు సంఘాలకు అందించి ఆ విధంగా ఉద్యమంలో తోడ్పడాలని, అదేవిధంగా మన వేదిక మీద ఉన్నటువంటి మన సంఘాల నాయకులు శ్రీనివాసరావు గారు, కేశవరావు గారు, ఏవి నాగేశ్వరరావు గారు, సూర్యనారాయణ గారు, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి మన నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో రైతాంగ ఉద్యమంలో మన భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరికీ, అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళు ప్రత్యేకంగా కార్సాల శ్రీనివాసరావు, మన సురేంద్ర, అదేవిధంగా ఈ ఆన్లైన్ బహిరంగ సభని వీక్షిస్తున్నటువంటి మన మీడియా, ఆన్లైన్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ, అదేవిధంగా ఈ సభను వీక్షిస్తున్నటువంటి మన నాయకులు, కార్యకర్తలు, రైతాంగం, ఇతర ప్రజానీకం కూడా అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిస్తా ఉన్నాం.